మహాకృపను బట్టి మనల్ని ఆకర్షించి పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా మార్చి తనకు కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నటువంటి ప్రభుకు ఒకసారి చప్పలు కొట్టే నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం స్తోత్రం. అదేవిధంగా ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనమందరం మంచి మనసు కలిగి చక్కగా దేవుని యొక్క మాటలు వినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మహోన్నతుడా, మహిమగల మహారాజా, మమ్మల్ని నిత్యము ప్రేమిస్తూ నీ ప్రేమను కనపరుచున్నటువంటి మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు. గడిచినటువంటి నెల అంతయు నీ మహాకృపలో మమ్మల్ని భద్రపరిచి నీ క్షేమమును భద్రత మీరు అనుగ్రహించి మమ్మల్ని పోషించి సంరక్షించి ఆయుష్కాలం పొడిగించి ఆరోగ్యం ఇచ్చి మరొక నూతన నెలను మేము చూడడానికి అందులో మీరు ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ నూతన నెలను ఎందరో చూడలేకపోయారు, కానీ మీరైతే మాకు ఈ కృప ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ నెలంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. అదేవిధంగా ఈ నెలంతా కూడా మేము మీ సన్నిధిని మరొక మీ మేడులను విడవక నిత్యము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నిన్ను మహిమపరుస్తూ నీలోనే ముందు కొనసాగిపోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఏ దుష్టుడు కూడా గలిబిలి చేయకుండా నీ కృప కలిగినటువంటి హస్తాలలో మమ్మల్ని భద్రపరిచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, సమయంలో ప్రభువా, ఈ భయంకరమైనటువంటి ఈ వర్షం వాతావరణం నుండి మమ్మలను కాపాడినందుకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ విధమైనటువంటి ప్రేమను ప్రతి దినము తండ్రి మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు. అందుకు మేము ఏమీ చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోలేం, కేవలం మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మాత్రమే చెల్లించగలం. మేము చెల్లించే ప్రతి స్తుతి పైన మీరు ఆసీనుడిగా ఉండి వీటి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీరు మమ్మల్ని మీ సంధికి నడిపించారు, మీకు స్తోత్రాలు. మరి ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచాం, స్తుతి ఆరాధన ద్వారా మేము గణపరిచాం. మీరు చేసిన మేలును బట్టి ప్రభా బిడ్డలు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఇంకా అనేకమైన గొప్ప మేలులు చేసి ప్రభా మీ సాక్ష్య బిడ్డలుగా నిలుపుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి సంబోధనలు కూడా మీ పరిచయ నిమిత్తం కానుకలు సమర్పించున్నారు. బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. ప్రతి కుటుంబంలో ప్రభా సమృద్ధిని మీరు కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో కొంత సమయం నీ మాట్లాడడానికి మేము సిద్ధపడి ఉండగా మీరు మాతో మాట్లాడండి. అదేవిధంగా నీ పక్షం నిలబడినాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ వర్తమానం కావాలో, ఎవరికి ప్రభా ఏ మాటలు కావాలో మీరే అందించి వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. మేము అవన్నీ కూడా విని వాటిని హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకోవడానికి కృప దయచేయండి. అదేవిధంగా నా ద్వారా పలుకుతున్న ప్రతి మాట మీ మాటని ప్రజలు గ్రహించి వాటి ప్రకారం నడుచుకొని మీరు ఏర్పాటు చేసినటువంటి పరలోక పట్టణాన్ని స్వాధీనపరుచుకొని మీతో సంతోషించి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి మా హృదయాలలో మంచి నేలను పడినటువంటి విత్తనాల వల్లే ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా జీవితాలను ఏ దుష్టుడు గలిబిలి చేయకుండా నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సమయంలో తండ్రి బలహీనలను బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు మీరు దయచేయండి. రక్షణ పొందిన బిడ్డలను ప్రభు ఆధ్యాత్మికంగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు తండ్రి దుఃఖముతో చికాకులతో వచ్చి ఉన్నారో నాయన, అదేవిధంగా ప్రభు ఎవరు శాంతి సమాధానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాయన, మీరే మాట్లాడి అటు వారందరికీ కూడా ప్రభు నీ యొక్క సమాధానమును కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి మీ సంధికి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని బలపరచమని, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు నిద్రమత్తును నిర్లక్ష్యమును తొలగించి మా అందరికి వినగలిగే చెవిని గ్రహించుకొని హృదయాన్ని దయచేయమని, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి సాతాను క్రియలను అల్లర్శక్తులను మీరు అణిచివేసి పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాత్రమే ఉండి కార్యాలు జరిగించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ నూతన నెలలో దేవుడు మనలను మన కుటుంబంలో సంఘాన్ని సర్వ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక, ఆమేన్. సరే, మంచిది. సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. దేవుని సన్నిధిలో రక్షణ పొందినటువంటి మనం ఆయన మాట విని ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తూ
ఆయన యొక్క అడుగుజాడలో మనం నడుచుకుంటున్నప్పుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన మనకు కలుగజేస్తాడని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. అయితే ఆశీర్వాదాలంటే చాలామంది ఈ భూ సంబంధమైనటువంటివి అనుకొని ఇవి లేవు కాబట్టి మేము ఆశీర్వదించబడలేదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఒక మంచి ఇల్లు ఇస్తే మమ్మల్ని ఆశీర్వదించాడు, మంచి ఉద్యోగం ఇస్తే మమ్మల్ని ఆశీర్వదించాడు, అదేవిధంగా మనకి బిడ్డలను ఇస్తే దేవుడు ఆశీర్వదించాడు, మనం ఏది అడిగితే అది దేవుడు ఇచ్చాడు, అవి మనం పొందుకున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మనం ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే ఎన్నటికీ మాసిపోని మర్చిపోని లేకపోతే తుప్పు పట్టనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పేసి ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన తెలియజేశాడు. అవి ఆయన నోట పలికినటువంటి ఒక శ్రేష్టమైన 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. అవేంటో ఈ రోజున మనం తెలుసుకొని అసలు వాటిని మనం పొందుకున్నామా లేదా అని ఆలోచన చేసి ఒకవేళ పొందుకోకపోతే వాటిని మనం ఎంత త్వరగా మనం పొందుకుంటే అంత మంచిది. ఎందుకంటే రాబోయేటువంటి దినాలలో అవే మనకి ప్రయోజనకరమైనటువంటి ఆశీర్వాదాలు, అవే మనకి ఉపయోగకరమైనటువంటి ఆశీర్వాదాలు. వాటి ద్వారా మనం సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇట్టి ఆశీర్వాదాల కొరకు చాలామంది ఎదురు చూడట్లేదు, కానీ అల్పమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఈరోజున చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ రకరకాల మార్గాలను వెతుకుతూ అదేవిధంగా రకరకాల చోట్లకి వెళుతూ ఉన్నారు. ఎవరి ద్వారా అయితే అవి ప్రకటన చేయబడితే వారి ద్వారా వస్తాయి అని చెప్పేసి ఆశపడి చాలామంది ఆ విధంగా పరిగెత్తుతూ ఉంటారు. అయితే మొదట అసలు మనం పొందుకోవాల్సినటువంటి మేలులు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి, ఏవి మనం మన జీవితాలలోనికి ఆహ్వానిస్తే లేకపోతే పొందుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది అని మనం ఆలోచన చేయాలి. మనం ఎప్పుడు భౌతికంగా శరీర సంబంధంగా మనం ఎప్పుడు ఆలోచన చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము భౌతికంగా ఈ భూ సంబంధమైనటువంటి వారము మనం ఏమాత్రము కాదు. ఆ విషయాన్ని మనం తప్పకుండా గ్రహించాలి. ఎందుకంటే మనం భూ సంబంధమైన వారిమి కాదు. ఒక రోజున ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? ఈ రోజున మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ శరీరం మనకు శాశ్వతమైనది కాదు. మరి ఇట్టి వాటి కోసం మనం ఆశపడ్డాం అనుకోండి, తర్వాత అవి మనకు ఉపయోగపడతాయి అంటే మనకు ఉపయోగపడవు. మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనకున్నటువంటి వారికి అవి ఉపయోగపడతాయి. అయితే మనం సంపూర్ణంగా అనుభవించాలంటే తప్పనిసరిగా ఆత్మ సంబంధమైనటువంటివి మనము కలిగి ఉండడం ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే వాటిని మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే అవి ప్రభు మనకి అనుగ్రహిస్తాడో ఈ సమయంలో మనం తెలుసుకుందాం. అంటే మనం తరచుగా వీటిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. అయితే ఈ రోజున మరి ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ రోజున కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి, 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మాకు కొంచెం చల్లదనానికి నిద్ర మంపుగా ఉందన్న వాళ్ళు గట్టి చప్పట్లు కొట్టండి. లేదు కదా, ఉందా? చక్కగా 2 రోజులు కడుపారా తిని నవ్వుతారు. కడుపారా తిని కంటి నిండా నిద్రపోయారు కదా. ఎందుకంటే పని లేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, భయంకరమైన వర్షం. కాకపోతే మాకైతే ఆ పరిస్థితి లేదండి, కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే మేము ఉండే ఇల్లు పూరిల్లు కాబట్టి వర్షానికి భయంకరంగా బాగా కారింది. ఆ కారుతా అన్న సమయంలో అక్కడక్కడ ప్లేట్లు అవి పెట్టుకోవడం, తుడుచుకోవడం, వాటిని బయట బారబోసుకోవడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ వర్షం నీళ్ళు అట్లా కారుతున్నా కూడా పిల్లలు అట్లాగే నిద్రపోయారు.
కొంచెం బాధాకరమైన విషయమే, అయినప్పటికీ కూడా చేసేదేముంది, చేసేదేమి లేదు. అలాగా మరి మా కుటుంబంలో అమ్మగారు, మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మేము అలాగా కొంచెం బాధపడ్డాం. అయితే మాకంటే ఇంకా అసలు ఆ గృహం కూడా లేనటువంటి వారు ఇంకా చాలా బాధపడి ఉంటారు. ఆ సమయంలో అదే మాకు గుర్తొచ్చింది. మనకనేది కొంచెం నీడ ఉంది, కానీ అసలు అది లేని వారు చాలామంది ఉన్నారు కదా. చెట్ల కింద నివసించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇంక వాళ్ళు ఎంత బాగా బాధపడి ఉంటారు. ఏదైనా మనకి ఒక పరిస్థితి ఇచ్చారంటే మనం అందుని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులే చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదండి. మనకు 2 కాళ్ళు ఉన్నాయంటే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఒక కాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, అసలు 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళకంటే మనం బెటర్ కదా. అట్లాగా ప్రతిదాన్ని మనం పోల్చుకుంటే మనం కొంచెం బెటర్గానే మనం ఉన్నాం. అందుని బట్టి ఆ స్థితిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేయండి. దేవుడు అట్టి పరిస్థితి నుంచి విడుదల కలిగజేసి ఒక మంచి పరిస్థితిని కలుగు చేయలాగిన ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో మన దేహం ఎక్కువగా విశ్రాంతిని కోరుకుంటూ ఉంటుంది. ఎన్ని రోజులు మనం రెస్ట్ తీసుకున్నది ఇంకా కోరుకుంటూనే ఉంటుంది. 2 రోజులు మీరు రెస్ట్ తీసుకున్నారు, అయినా కూడా ఈ సమయంలో కూడా ఏముంటుందంటే విశ్రాంతి తీసుకొని చెప్పేసి అంటుంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. చక్కగా తినొచ్చారు, చక్కగా ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి కదా. కింద కూర్చున్న వారికంటే కుర్చీలో కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కింద కూర్చున్న వారికి కొంచెం కింద సరిలేదు, అది గుచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం నిద్ర రాదు. కుర్చీలో కూర్చున్న వాళ్ళకి తప్పకుండా నిద్ర వస్తుంది. ఎందుకంటే మీకు ఇంకా అన్ని సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? ఎవరైనా ఒకవేళ పరలోకానికి వెళ్ళే సమయానికి వచ్చారనుకోండి, కాస్త అట్లా టచ్ చేయండి. అమ్మ అప్పుడే కాదు, కొంత సమయం ఉంది అని దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. సరే, మంచిది. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ వాటికి అని చెప్పేసి అంటున్నాడు. వాటిని అని చెప్పేసి అని వాడుతున్నాడు యేసు ప్రభు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను అని చెప్పేసాను. వాటికి అని చెప్పేసి అంటే అక్కడ ఎవరి గురించి రాయబడిందంటే మన గురించే రాయబడింది. అంటే అక్కడ యేసు ప్రభు వాటిని అంటే గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ గొర్రెలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయంటే మనకి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే మనలను గొర్రెలతో పోల్చడం జరిగింది. బైబిల్లో కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని వాటిని బట్టి పోల్చబడింది అన్నమాట. ఆ విధంగా మనం వాటిని చూడగలుగుతాం. అదేవిధంగా దేవుణ్ణి కూడా కొన్నిటిని బట్టి పోల్చబడింది. అర్థమైందా? ఆ విధంగానే ఇక్కడ మనను గొర్రెలతో పోల్చబడింది. ఆయన పోలుస్తూ ఉన్నాడు. వాటికి ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటో ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ మూడు విషయాలు ఆయన చెప్పాడు. ఒకటి, నేను వాటికి అనగా గొర్రెలకు నేను నిత్య జీవమును అనుగ్రహిస్తాను. తర్వాత రెండవది, అవి ఎన్నటికీ
నశింపవు. మూడవదిగా చెప్పండి, మూడవదిగా ఎవ్వరు వాటిని అపహరింపరు, అనగా దొంగతనం చేయరు అని చెప్పేసి 3 విషయాలు చెప్తా ఉన్నాడు. అయితే ఈ 3 విషయాలు దేనికి సంబంధమైనవిగా మనకి కనబడుతున్నాయి అంటే, ఇవి పరసంబంధమైనటువంటి వాటిగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఎందుకు దేవుడు వీటిని మనకి అనుగ్రహిస్తున్నాడు, ప్రభు ఎందుకు వీటిని మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడంటే, ఈ భూలోకం మనకి శాశ్వతం కాదు, శాశ్వతమైనవి మనం పొందుకొని నిత్యము ఆయనతో ఉండాలని ఆశపడుతూ వీటిని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే వీటిని మనం సొంతం చేసుకోవాలంటే, ఈ ఆశీర్వాదాలు మనం కలిగి ఉండాలంటే మొదట మనం చేయవలసినటువంటి పని కూడా ఉంది. అది చేస్తేనే ఇది మనకి అనుగ్రహించబడుతుంది. ఏంటిదంటే, అక్కడ పై వచనంలో మనం చదివితే 27వ వచనం మనం చదివితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అంటే ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. చూడండి, ఇవి మనం చేయకపోయినా, ఇప్పుడు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి అనుకోండి, ఇవి మనం చేయకపోయినా వస్తాయి. ఎందుకంటే అవి భూ సంబంధమైనవి. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, ఇప్పుడు ప్రపంచంలో కొంతమంది ఉన్నారు, మనకంటే ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు నమ్మినటువంటి వారు ఉన్నారు, వారు భయంకరమైనటువంటి గొప్పవారిగా ఉన్నారు. అయితే వారికి ఇవన్నీ ఎలా అనుగ్రహించబడుతున్నాయి? యేసు ప్రభుని వారు అంగీకరించారు కాబట్టి అనుగ్రహించబడుతున్నాయి కాదు. వాళ్ళు యేసు ప్రభు నమ్మల, అయినా కూడా వారికి అవి అనుగ్రహించబడ్డాయి. అంటే అవి భూ సంబంధమైనవి, అంటే అవి ఈ భూలోకానికే సంబంధమైనవి. అవి అంతవరకే ఉపయోగపడతాయి, కానీ తర్వాత అవి ఉపయోగపడవు. కానీ ఆయన మాట విని ఆయన మాట ప్రకారము నడుచుకునేటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, ఈ 3 ఆశీర్వాదాలు అన్నమాట. వీటి గురించి మనం ధ్యానం చేసుకుందాం. అంటే వీటిని మనం కలిగి ఉండాలంటే ముందు మనం ఏం చేయాలంటే, మనము ఆయన గొర్రెల వలె ఉండాలి. ఆయన అంటున్నాడు నా గొర్రెలు అని చెప్పేసి అంటున్నాడు. చెప్పండి, మనం ఎవరి గొర్రెలేమో? నిజమేనా? మరి నా నోట సాతాను మాట ఒకటి రావట్లేదు, లేకపోతే నా నడవడికలో సాతాను యొక్క నడవడిక ఏమాత్రం కనిపించదు, నా ప్రవర్తనలో లేకపోతే నా పరిశుద్ధతలో, నా వ్యక్తిగత జీవితంలో సాతానుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవీ జరగవు, ఏవి కనబడవు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏం సౌండ్ తక్కువ వచ్చింది అంటే, మన జీవితాల్లో సాతాను సంబంధమైనవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. అంటే ఇంకా మనం దేవునికి సంపూర్ణమైన గొర్రెలుగా మనము లేవు అని అర్థమవుతుంది మనకి, అంతేనా? చూసారు, ఆయన అంటున్నాడు నా గొర్రెలు అని చెప్పేసి అంటున్నారు. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరి గురించి మాట్లాడట్లేదు ఆయన. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, నా గొర్రెలు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆయనకి సంబంధించినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ ఆయనకు సంబంధించినటువంటి వారిమేనా? నాలో ఏ లోపం లేదు, నాలో ఏ పాపం లేదు, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ కల్మషం లేదు, నేను 100% ఆయనకి సంబంధించిన వాడినే, ఆయనకి సంబంధించినటువంటి దాననే అని చెప్పేసి మనం మన గుండెల మీద చేసుకొని ఖచ్చితంగా చెప్పగలమా? ఆ స్థితి ప్రస్తుతానికి మనం కలిగి ఉండామా? అలా కలిగి ఉంటేనే ఈ శ్రేష్టమైనటువంటి 3 ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. నా గొర్రెలు, నా కుమారులు, నా కుమార్తెలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి నిజంగా నువ్వు ఆయనకు కుమారుడుగా కుమార్తెగా ఉన్నావా? అవును, పాస్టర్ గారు నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభు బలంలో కూడా పాలు పంపులు పొందుతున్నాను అని చెప్పేసి అంటే అది వేరే విషయం. ప్రస్తుతానికి ఆయనకు నువ్వు కుమారుడుగా కుమార్తెగా ఉన్నావా? అర్హత నువ్వు సంపాదించుకున్నావా? ఆ అర్హత మనం కలిగి ఉన్నామా లేదని చెప్పేసి ఒక ప్రశ్న మనం వేసుకొని, ఈరోజున ఒకవేళ అర్హత మనకు లేకపోతే అర్హతను మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ శ్రేష్టమైనటువంటి 3 ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే తప్పకుండా మనము ఆయనకు కుమారులుగా
కుమార్తెలుగా ఆయన వారిగా మనం ఉండాలన్నమాట. మనం ఆయన తెలుసుకోవటం కాదు కానీ ఆయన మనలను తెలుసుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు, కానీ మనం ముఖ్యమంత్రికి తెలుసా? ఇప్పుడు ఆయన మనకు ఒక మేలు చేయాలంటే, లేదా మన జీవితంలో ఒక కార్యం చేయాలంటే మనం ఆయనకు తెలిసి ఉంటాం కాదు, ఆయన మనలను ఎరిగి ఉండాలి, మనల్ని తెలుసుకొని ఉండాలి. అప్పుడు ఆయన ద్వారా ఒక శ్రేష్టమైన మేలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చిన్నతనం నుండే సండే స్కూల్ వెళ్తున్నాను, చిన్నతనం నుండే యేసు ప్రభుని ఆరాధిస్తున్నాను, నాకు అన్నీ కూడా తెలుసు, నేను ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను అని చెప్పేసి ఆయన నాకు తెలుసు అని చెప్పేసి అనుకోవటం కాదు. ఆయన మనం ఆయనకు తెలియాలి. ఆయన మనకు తెలియడం కాదు, మనం ఆయనకు తెలియాలి. మనము ఆయనకు తెలిసినప్పుడే మనము ఎవరమో, ఎలాంటి వారేమో, మన హృదయమో ఎలా ఉందో అని ఆయన మన గురించి తెలుసుకున్నప్పుడే ఆయన ఒక గొప్ప కార్యము చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం కొంతమందిని చూస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? దావీదుని బట్టి నా హృదయానుసారుడు అని చెప్పేసి అన్నాడు. అంటే దేవుడు దావీదును చూసినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా దావీదు కనపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అదేవిధంగా మోషేను చూసినప్పుడు కూడా మోషే గురించి అంటాడు, మోషే నా ఇల్లంతటిలో. అది ఆయన గుర్తుపెట్టుకోవాలి, మనలను ఆయన ఎరిగి ఉండాలి, ఆయన తెలుసుకొని ఉండాలి మనలను. ఈ విధంగా ఆయన మన గురించి మాట్లాడాలి. ఏబు ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. నోవహు ఎలాంటి వాడంట? ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా అది దాని అర్థం. అది ఆయన మనలను తెలుసుకొని ఉండాలి, ఎరిగి ఉండాలి. నాకు యేసు ప్రభు తెలుసు, ఆయన నా కోసం మరణించాడు, లేకపోతే ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన ఎప్పటి నుండో ఉన్నాడు, నాకు తెలుసు, మా అమ్మ, మా నాన్న, మా తాతలు, ముత్తాతలు అందరూ ఆయననే ఆరాధించేది, నమ్మేదని చెప్పేసి ఈ విధంగా నువ్వు మాట్లాడితే కాదు, కానీ ఆయన నీ గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పాలంటే ఆయన మన గురించి ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నేను వాటిని ఎరుగుదును. మరి దేవుని చేత ఎరగబడినటువంటి వారిగా మనము ఉన్నామా? అంటే దేవుని చేత మనము గుర్తించబడినటువంటి వారిగా మనము ఉన్నామా? అలాగ గుర్తించబడినటువంటి వారమైతే ఖచ్చితంగా వీటిని మనం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నేటికి చాలామంది రక్షణ పొందిన, బాప్తిసం తీసుకున్న నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితమే కొందరు జీవిస్తూ ఉన్నారన్నమాట. సగం లోకం, సగం దేవునిలో ముందు కొనసాగిపోతూ ఉన్నారు. అలాంటి వారికి ఈ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏమాత్రం కూడా రావు. కనుక ఈ సమయంలో మనం సంపూర్ణంగా ఆయన చేత ఎరుగుబడి ఉన్నామా? ఆయన మనల్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడా? తెలుసుకొని బల నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి మాట, లేదా బల నమ్మకమైన మంచి దాసురాలా అనేటువంటి మాట ఆయన మాట్లాడగలుగుతున్నాడా? అట్టి హృదయము, అలాంటి మనసు మనము కలిగి ఉన్నామా? మన హృదయంలోనికి ఆయన వచ్చి నివసించేటువంటి ఆ గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగ నువ్వు ఉండగలిగితే నువ్వు ఖచ్చితంగా నువ్వు మనందరం ఖచ్చితంగా ఆయననే వెంబడిస్తావు. ఇంకా దేనిని మనము వెంబడించం. ఆయనను కాక నువ్వు మరొక దానిని వెంబడిస్తున్నావంటే నీవు ఆయన చేత ఎరుగబడలేదు. ఇంకా నీ హృదయము, లేక నీ జీవితం, నీ మనసు ఇంకా పరిపూర్ణత కాలేదు. ఆయన ఇంకా నిన్ను గుర్తించలేదని అర్థం. ఇంకా భూ సంబంధమైనటువంటి వాటి ప్రకారం నడుచుకుంటున్నావంటే, మనుషులు కల్పించేటువంటి పద్ధతుల ప్రకారం నడుస్తున్నావంటే, ఆయనను వెంబడించగా మరొక దాన్ని నువ్వు వెంబడిస్తున్నావంటే ఖచ్చితంగా నేను ఆయన వారము కాదు. ఇది వాస్తవం, ఇది ఖచ్చితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఒక కార్యక్రమం చేయాలన్నా, లేకపోతే ఒక పని ప్రారంభం చేయాలన్నా, లేకపోతే ఒక ఇల్లు కట్టాలన్నా ఎవరిని వెంబడించి నువ్వు చేస్తున్నావు? ఎవరిని వెంబడించి ఇవన్నీ కూడా ముందుకు కొనసాగింపజేస్తున్నావు? ఎవరిని నువ్వు ముందుంచుకుంటున్నావు? ఎవరి కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు? ఎవరు నువ్వు తలంచుకుంటున్నావు? ఎవరిని ముందు పెట్టుకుంటున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? ఈ రోజున రాజకీయ నాయకులను వెంబడించేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత హీరోలను, హీరోయిన్లను వెంబడించేటువంటి వారు చాలామంది ఉన్నారు. పూజారులను వెంబడించే వాళ్ళు ఉన్నారు. జ్యోతిష్కులను వెంబడించేటువంటి వారు ఉన్నారు. అర్థమవుతుందా? వారు చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకునేటువంటి వారు ఉన్నారు.
సరే, అది లోక సంబంధమైనటువంటి వారు అలా ఉన్నప్పటికీ కూడా రక్షణ పొందినటువంటి వారు ఈ రోజున అలా ఉండడం చాలా విచారకరం, చాలా బాధాకరం. వాళ్ళు ఇంకా సాతాను చేత ఎరుగుబడినటువంటి వారిగా ఉంటున్నారు, కానీ దేవుని చేత సంపూర్ణంగా ఎరుగుబడినటువంటి వారిగా కనబడట్లేదు. దేవుడు వారిని గుర్తించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వారు సంపూర్ణంగా ప్రభుని ఆరాధించట్లా, ప్రభుని నమ్మట్లా, ఇంకా లోక సంబంధమైనటువంటి విషయాలనే వారు అనుసరిస్తూ ఉన్నారు, నడుచుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలము అని చెప్పుకునేటువంటి వారు కూడా ఆ విధంగానే ముందు కొనసాగిపోతున్నారు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం ఆయన గుర్తించడం కాదు, కానీ ఆయనే మనలను గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం ఆయన ఆ విధంగా గుర్తించాలంటే ఖచ్చితంగా ఆయన స్వరమును మనము వినాలి. మరి ఈరోజున ఆయన స్వరాన్ని మనం వింటున్నామా? వింటున్నాం. రకరకాల స్వరాలు, రకరకాల మాటలు మనం వింటున్నాం. అయినా మనం వేటిని మన హృదయంలో ఉంచుకుంటున్నాం, వేటిని మనం మనసులో ఉంచుకుంటున్నాం, ఆలోచన చేసుకొని చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఎప్పుడు ఈ భూ సంబంధమైనటువంటి వాటి కోసం మనం ప్రాకులాడి దేవుడిచ్చేటువంటి పరసంబంధం అనేవి మనం ఏమాత్రం పోగొట్టుకోవడానికి వీలు లేదని చెప్పేసి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాటిని కొంత సమయం మనము వివరించుకుందాం. కనుక ఈ సమయంలో వీటిని మనం సంపూర్ణంగా మనం స్వాధీనం చేసుకోవడానికి, వీటిని కలిగి ఉండడానికి, వీటిని పొందుకోవడానికి ఖచ్చితంగా మనము దేవుని వారముగా, దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మనలో ఏమి కనబడడానికి వీల్లేదు. మనలో ఇతరులు ఏలెత్తి చూపించేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా కనబడడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన చక్కగా రక్షణ పొంది దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తూ దేవుని యొక్క పనిలోనే ముందు కొనసాగిపోతూ ఉన్నాడు. ఒకసారి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఏం చేశాడంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అర్థమైందా? ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆయన వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు. ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కాడు. అయితే ఆయన ఎక్కే సమయానికి మరొకరు ఆ సీట్లో కూర్చున్నారు. వాస్తవానికి ఆ సీట్ ఆయనదే, డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఒక న్యూస్ పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకొని కింద కూర్చున్నాడు. ఆయనతో ఏం మాట్లాడలేదు. ఆ ముందు వెళ్ళాడంట, అయ్యా ఇది నా సీట్ అని చెప్పేసి అంటే నేను లేకుండా ఇది నాదని చెప్పేసి అన్నాడంట. ఇంకేం మాట్లాడకుండా న్యూస్ పేపర్ వేసుకొని కూర్చున్నాడంట. ఈలోపు టికెట్ కలెక్టర్ వచ్చాడు. బాయ్, మీ దగ్గర టికెట్ ఉందా లేదని చెప్పేసి చెక్ చేయడానికి వస్తాడు. ట్రైన్లో వస్తూ ఉంటారనమాట. వచ్చాడు. వచ్చి అతనితో అన్నాడు, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? నువ్వు ఇక్కడ కింద ఎందుకు కూర్చున్నావు? నువ్వు టికెట్ తీసుకోలేదా? తీసుకున్నాను. మరి టికెట్ తీసుకున్నప్పుడు నువ్వు ఆ సీట్లో కూర్చోవాలి కదా, నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? టికెట్ తీసుకుంటే ఏది నీ టికెట్ అని చెప్పేసి అంటే టికెట్. మరి నీ సీట్ అది కదా, ఇదిగో నీ సీట్ నెంబరు ఈ టికెట్ మీద ఉంది కదా, నువ్వు అక్కడ కూర్చోవాలి కదంటే, అయ్యా నేను వచ్చేలోపు అతను కూర్చున్నాడు, ఇది నా సీట్ అంటే అతడు లెగవలేదు, అందుకని అతనితో నేను ఎందుకు పోట్లాడాలి? అతనితో నేను పోట్లాడకూడదు, ఎందుకంటే నేను దేవుని బిడ్డను. చెప్పండి, నేను దేవుని బిడ్డను. నేను దేవుని బిడ్డను కాబట్టి అతనితో పోట్లాడడానికి నేను ఇష్టపడలేదు. లేకపోతే అతన్ని చులకన చేసి మాట్లాడడానికి నేను ఇష్టపడలేదు. నా దేవుని ప్రేమ ఏంటో నేను చూపించాలని చెప్పేసి నన్ను నేను తగ్గించుకొని నేను ఇక్కడ కూర్చున్నాను అని చెప్పేసి అన్నప్పుడంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలను బట్టి ఆ టికెట్ కలెక్టర్ టికెట్ ఉందా లేదని చెప్పేసి ఆ టీసీ అంట అక్కడే రక్షణ పొందాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలుసా, అక్కడే రక్షణ పొందాడంట. అంటే యేసు ప్రభు నమ్మినటువంటి వారు ఈ విధంగా తగ్గించుకొని ఉంటారా? ఈ విధంగా తమను తగ్గించుకొని ఎవరి మీద పోట్లాటలు లేకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరిని కొట్టకుండా, ఎవరితో మనస్పార్థాలు లేకుండా తమను తగ్గించుకొని ఇంత మంచిగా ఉంటారని చెప్పేసి ఆయన రక్షణ పొందాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితమే ఇతరులకు ఒక వాక్యములాగా, ఒక మెసేజ్ లాగా, అర్థమవుతుందా, ఉండాలి. అది కనబడాలి. అలా కనబడుతుందంటే ఈ రోజున కనబడట్లేదు. మరి మనం దేవుని వారము ఎలా అవుతాం?
చిన్న చిన్న వాటికే మనం ఓర్చుకోలేకపోతున్నాం, సహించుకోలేకపోతున్నాం. అర్థమవుతుందా? చూసారు, ఆయన డబ్బులు పెట్టి కొనుక్కున్న ఆ సీటు అయినప్పటికీ కూడా ఆయన మీద ఆయన అంతటా ఆయన తగ్గించుకొని కింద కూర్చున్నాడంట. తర్వాత టీసీ వచ్చి లేపి, అది నీది కాదు ఇతందని చెప్పేసి అతను లేపి అతను కూర్చోబెట్టాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మరి అంత ప్రవక్తన, అంత జీవితం, అలాంటి జీవితం మనం కలిగి ఉంటున్నామంటే ఖచ్చితంగా కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే వీటిని మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. పరలోకం అంటే అల్లటాప కాదండి. పరలోకం వెళ్ళాలంటే ఏదో వెళ్ళొచ్చులని చెప్పేసి అనుకోవడానికి ఇది ఏదో మనం అనుకున్నట్లుగా ఏదో వచ్చేది కాదు. ఎందుకంటే అది పరిశుద్ధ స్థలం, అది నీతిమంతులు నివసించేటువంటి రాజ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పొందుకోవాలంటే ఒక మాట చెప్తాను, అది పొందుకోవాలంటే క్రీస్తులాగా మనము బ్రతకాలి. చెప్పండి, ఎలా బ్రతకాలి? క్రీస్తులాగా మనం బ్రతకాలి. మన ప్రవక్తను చూసే వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పేసి వాళ్ళు గుర్తించాలి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మొన్న వారంలో మేము గుంటూరు వెళ్ళాం. మా మరదలు హాస్టల్లో ఉంటే ఈ పిల్లలను చూడాలని చెప్పేసి అంటే ఇక పిల్లలను తీసుకొని వెళ్ళాం. మధ్యాహ్నం వేళ భోజనం చేద్దామని హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుంటే అక్కడ సర్వ్ చేసేటువంటి ఆ సిస్టర్ అంటది, మీరు ప్రార్థనకు వెళ్తారా అని చెప్పేసి అడిగింది. మా దగ్గర బైబిల్ ఏం లేవు, నేను ఇట్లా వైట్ అండ్ వైట్ ఏం వేయలేదు, నా భార్య కూడా తెల్లచీర కట్టలేదు, లేకపోతే మా మెడలో సిలువలు కూడా ఏం లేవు. ఎందుకు అడిగింది? చెప్పండి, ఎందుకు అడిగింది? నువ్వు అదే ఒక పెళ్ళికి వెళ్తే నేను అలా అడగలుగుతారా నువ్వు ప్రార్థనకి వెళ్తావని? నీ వేషాన్ని చూసి అడుగుతారా? ఇప్పుడున్న పరిస్థితిని అయితే చూసాను, మీరు ప్రార్థనకి వెళ్తారు అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అయితే ఇక్కడున్న పరిస్థితిని బట్టి అయితే మీ వస్త్రధారణ చూస్తుంటే చాలా బాగుంది. ఓకే, రైట్, వీళ్ళు ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళని. సేమ్ అలాగే బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రవక్తను బట్టి ఇతరులు మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళ అని అడగగలుగుతారా? ఎందుకు వాళ్ళు అలా అడగగలిగారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్లెయిన్గానే ఉన్నారు, ఏం లేవు కదా, వీళ్ళు ఏం పెట్టుకోలేదంటే ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి ఆమె గుర్తించి మీరు ప్రార్థనకి వెళ్తారా? అవును, వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం. ప్రార్థనకి వెళ్ళటం కాదు, నేను పాస్టర్ కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనం ఇతరులకు వాక్యం చెప్పాల్సిన పని లేదండి. ఇతరులకు వాక్యం చెప్పాల్సినటువంటి పని లేకుండా మన శరీరమే, మన జీవితమే ఒక వాక్యములాగా ఇతరులకు కనబడాలి. అది దేవుడు కోరుకుంటుంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అలా జీవించమని ప్రభు చెప్తున్నాడు. అలాంటి వారికే ఇవి ఇస్తాడంట. ఏంటి అవి? నెంబర్ 1 మనం చూస్తే నిత్య జీవం ఇస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఏంటంట? ఏ జీవము? చెప్పాలి గట్టిగా, ఏ జీవము చెప్పండి. నిత్య జీవం అంటే ఏంటి చెప్పాలి. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు ఉండేది, అంటే కొంతకాలం ఉండే కొంతకాలం పోయి మాయమైపోయేది కాదనమాట. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ ఉండేది, ఎప్పుడు స్థిరంగా ఉండేదన్నమాట. అయితే వీటిలో 2 ఉన్నాయి. ఏంటంటే ఒకటి సాధారణ జీవము, తర్వాత నిత్య జీవం. సాధారణ జీవము ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ లోక సంబంధంగా మనం జీవిస్తామో ఇది సాధారణమైనటువంటి జీవం. అంటే చూడండి, ఇప్పుడు మానవుడు బ్రతుకుతున్నాడంటే జీవము కలిగి ఉన్నాడని అర్థం. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అంటే ఇది సాధారణమైనటువంటి జీవం. అంటే ఈ జీవం లేకపోతే మనిషి ఏమైపోతాడు? ఆ మనిషిని ఏమంటారు? శవము అంటారు. అది చనిపోయాడు అని చెప్పేసి అంటారు. అంటే ఎందుకు? జీవం లేదు కాబట్టి. జీవం ఉంటే ఏమంటారు? మనిషి, పురుషుడు, స్త్రీ అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు ఇది సాధారణమైనటువంటి జీవం అన్నమాట. అంటే ఇది లోక సంబంధమైనటువంటి వారు కూడా కలిగి ఉన్నారు. సాధారణమైనటువంటి జీవం వారిలో కూడా ఉంది, అందుకనే వాళ్ళు జీవించగలుగుతున్నారు. అంటే అది భూలోకానికి సంబంధించిందే, ఆ భూలోకానికి వారికి అది సరిపోతుంది. అయితే ఇక్కడ యేసుప్రభు అనేది నేను జీవం ఇస్తానని చెప్పేసి అంటలేదు, కానీ ఆయన ఏమంటున్నాడంటే నేను మీకు నిత్య జీవం ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ ఉండేది.
అంటే మీరు ఎల్లప్పుడూ ఉంటారు అనగా మరొక మాట చెప్పాలంటే మరణము లేనిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట ఆయన ఇచ్చేది మనకి మరణము లేని జీవితం ఇస్తాడంట. అంట కాదు, ఇస్తాడు ఖచ్చితంగా. ఏ జీవితం? మరణము లేని జీవితం. ఇదే జీవితం ఇప్పుడు ప్రస్తుతానికి మరణముతో కూడినటువంటి జీవితం. ఎందుకంటే మనం ఒక రోజున చనిపోవాలి, తప్పదు. కానీ ఆయన స్వరం విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే, ఆయన మనల్ని ఎరిగి ఉంటే, మన జీవితము ఒక శ్రేష్టమైనటువంటి మంచి సాక్ష్య జీవితము కలిగి ఉంటే, మంచి ప్రవక్తను మనం కలిగి ఉంటే, ఆయన వల్లే మనం నడుచుకుంటే మనకు ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆశీర్వాదము, అమూల్యమైన ఆశీర్వాదము, శ్రేష్టమైన ఆశీర్వాదము నిత్య జీవం, అనగా ఎల్లప్పుడూ జీవించేటువంటి జీవితం, మరణము లేనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఆయనను కలిగినటువంటి వారికి, ఆయన ఎరిగినటువంటి వారికే, ఆయనలాగా జీవించేటువంటి వారికే అది ఆయన ఇవ్వబోతున్నాడు. అదే ఆయన అన్నాడు, ఏమని? నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్లా ఇస్తున్నాడు? ఎక్కడి నుండి ఇస్తున్నాడు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ఆయనే నిత్యము జీవించేటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ జీవం ఏం చేస్తున్నాడు? మనకి ఇస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. అందుకని మనం ప్రకటన గ్రంథం, ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని మనం చూస్తే, జీవజల నదులు మీకు త్రాగనిస్తాను, అదేవిధంగా జీవ వృక్ష ఫలాన్ని తిన్నిస్తాను, జీవ గ్రంథంలో మీ పేరు రాస్తాను. అర్థమైందా? ఈ విధంగా మనకి కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి. అంటే ఈ నిత్య జీవం మనకు ఆయన ఇస్తున్నాడంటే ఆయన ఎలాంటి వాడు తెలుసా? దేవుడు నిత్యము జీవించేవాడు, నిత్యుడగు తండ్రి. ఎలాంటి వాడు? నిత్యుడగు అంటే నిత్యము ఉండేటువంటి దేవుడు. అంటే ఒక కాలంలో ఉండి ఆ తర్వాత చనిపోయి తర్వాత కనపడకుండా పోయేటువంటి దేవుడు లాంటి దేవుడు మన దేవుడు కానే కాడు. నిత్యము. మనిషి అయితే నిత్యము ఉండడు, కానీ భూమి మీద దేవుడు మాత్రము నిత్యము ఉన్నాడు. ఆయన సృష్టి ఆరంభము నుండి ముగింపు వరకు ఆయన నిత్యముగా ఉన్నాడు. అంతకుముందే నిత్యముగా ఉన్నాడు. ఆయన ఏదో కొంతకాలం ఉండే ఆ తర్వాత లేకుండా పోయేటువంటి వాడు కాదు, ఆయన నిత్యం ఉండేవాడు. కాబట్టి ఆ నిత్య జీవము మనకు కూడా ఇస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అది మనం పొందుకోవాల్సినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకి ఉన్నా లేకపోయినా, అనగా మనకి గృహం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, బంగారం ఉన్నా లేకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, యజమానుడు ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, లోకంలో కన్నీటితో, దుఃఖంతో, బాధతో, వేదనలతో, సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా మనము ఈ పరసంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణము లేనిది ఇది మరణము లేనిది. ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా? ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కృపో తెలుసా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది మనం పొందుకున్నామా లేదా? నేను చచ్చిపోతే ఖచ్చితంగా నిత్య జీవానికి వెళ్తాను అని అన్నవారు ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొట్టబాకండి, లేకపోతే నేను కొట్టమన్నాను కొట్టబాకండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిలో కొంతమందే, అవునా? అంటే ఇశ్రాయేల్ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నారా? వాళ్ళు బయలుదేరటం ఎంతమంది బయలుదేరారంట? 6 లక్షల మంది బయలుదేరారు. అంటే వాళ్ళు పిల్లలు జలలో అని చెప్పేసి అన్నీ జ్ఞాపకం చేసుకుంటే దాదాపు 30 లక్షల మంది ప్రజలంట. అంతమంది బయలుదేరి ఎంతమంది వెళ్ళారు కానానికి? 2. అందుకని 2 చప్పట్లు కొట్టారు. చాలామందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంటుంది కదా, చాలామందికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంటుంది. కానీ ఆ వెళ్ళే స్థితి కలిగి ఉండాలంటే మాత్రం చాలా కష్టం. అది పరలోకం వెళ్ళాలని ఆశ ఉంటుంది, కానీ ఆ అట్టి స్థితిని కలిగి ఉండడం మాత్రం చాలా కష్టం. అమ్మో, అక్కడికి వెళ్ళడం మంచిదే, కానీ మా దేవుడు
అన్నీ చేసినప్పుడు అన్నీ చేయొచ్చు అని చెప్పేసి చెప్పినట్టయితే ఎంత బాగుండేదో అని అంటారనమాట. ఇన్ని కఠినమైన పత్యాలు పెట్టి ఇంతగా నేను పర్ఫెక్ట్గా ఉంటేనే నిత్య జీవం అంట, పరలోక రాజ్యం అంట, అన్నీ మామూలుగానే పెట్టినట్టయితే బాగుండేదని చెప్పేసి అప్పుడప్పుడు మీకు కూడా ఆలోచన వచ్చే ఉంటుంది కదా. వచ్చిందా రాలేదా? మనం అట్లా ఆలోచన చేస్తాం, కానీ దేవుడు పెట్టినటువంటివే కరెక్ట్. ఎందుకంటే ఇవి మనం కలిగి ఉన్నవి ప్రతిదీ కూడా మనల్ని పాడు చేసేది. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు పురుషులు ఉన్నారనుకోండి, వారు తాగే మందు కానీ లేకపోతే తాగే సిగరెట్లు, బీడీలు కానీ ఇవన్నీ వారిని ఏం చేస్తాయి తెలుసా? ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, ఆర్థికంగా కూడా ఏం చేస్తాయి? చెప్పాలి గట్టిగా, ఏం చేస్తాయి? ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, ఆర్థికంగా కూడా వాళ్ళు పాడైపోతారు కదా. మరి వాటి వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? అవేనా కడుపు నిండయ్యా, కాళ్ళు నిండయ్యా? వాటి వల్ల వారికి అనారోగ్యమే తప్ప ఆరోగ్యము లేదు కదా. ఆ తర్వాత వాటి ద్వారా వారు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటారు, ఆర్థికంగా నష్టపోతారు, ఆరోగ్యంగా నష్టపోతారు. వాటి వల్ల ఏమి ఉపయోగం ఉంది? అదే మనం ప్రభు నమ్ముకున్నాం అనుకోండి, వాటి జోలు మనం వెళ్ళాం, ఆర్థికంగా మనం మేలు పొందుకోవచ్చు, ఆరోగ్యంగా మనం మేలు పొందుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందులో కష్టమేముందండి? ఇందులో పత్యమేముంది? అది మన బాగు కోసమే కదా. అర్థమవుతుందా? అదేవిధంగా స్త్రీలైన మీరు ఉన్నారనుకోండి, పాపం చేసేటువంటి విషయంలో కొన్ని మన పాపాలు మానేస్తే మనకి కూడా మన శరీరాలకు రోగాలు రాకుండా, అదేవిధంగా మన శరీరాలు కూడా కాపాడబడడానికి అవకాశాలు ఉంటాయి కదా. మనం బంగారం ఆశించామండి, బంగారం ఆశించి బంగారం అంతా ధరించుకుందాం అనుకోండి, నీకేమైనా నెమ్మది ఉంటుందా? నువ్వు ఖచ్చితంగా చక్కగా ప్రశాంతంగా ప్రయాణం చేయగలుగుతావా? ఎవరు లేని ప్రదేశానికి నువ్వు వెళ్ళగలుగుతావా? వెళ్తారా? ఆ బంగారం ధరించుకున్న దగ్గర నుండి నీకు ఒక టెన్షను, ఏ సమయంలో ఎవడు ఎటు వచ్చి ఏం చేస్తాడు, నిద్రపోతే ఎవరు లాక్కొని వెళ్తారో కదా. అర్థమైందా? చీకట్లో వెళ్ళాలన్నా భయమే, లేకపోతే ఒంటరిగా వెళ్ళాలన్నా ఉండాలన్నా భయమే, చాలా భయం, చాలా టెన్షన్. అది లేదనుకోండి, మనకి ఇబ్బంది ఏముంది? ప్రశాంతంగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వీటన్నిటిని బట్టి మనకి కొంచెం నష్టం కలుగుతుంది, కొంచెం అయితే చాలా నష్టం కలుగుతుంది. ప్రాణాలే పోతున్నాయి. అర్థమవుతుందా? ప్రాణాలే పోతున్నాయి. అందుకనే వీటన్నిటిని మీరు కలిగి ఉండడం కంటే మీరు లేకుండా ఉండటమే బాగుంటుందని చెప్పేసి యేసు ప్రభు మనకు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భూ సంబంధమైనటువంటివి ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటితో మనం తృప్తి పడుతూ మనం ప్రాముఖ్యంగా మనము నిత్యము ఉండేటువంటి స్థలానికి మనం వెళ్ళాలి. అదే బైబిల్ గ్రంథంలో నిత్య రాజ్యం అని, పరలోక రాజ్యం అని మనకి అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. నిత్య జీవం అంటే నిత్యము ఉండేదన్నమాట. అంటే నిత్యము మనం ఉండే స్థలము ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. నిత్యము మనలను ఉంచుతాడు, అనగా మనకి అసలు ఇంకా మరణమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే యోహాను సువార్త 5:4 రాయబడినట్లు చదవద్దు, కానీ మన మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్ళాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళామంట మనం? మరణములో నుండి. చెప్పాలి గట్టిగా, ఎక్కడి నుండి? మరణములో నుండి పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడదాం. స్తోత్రం ఆరాధించెదను జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదను జీవించుచు, చెరలోనైనా స్తుతి పాడుచు, మరణము వరకు నిన్ను ప్రకటించెదా, చెరలోనైనా స్తుతి పాడుచు, పాడదాం, మరణము వరకు ప్రకటించెదా, ప్రాణమా కృంగిపోకే
ఎంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడు నిన్నే స్తోత్ర ఆరాధించెదను జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా మనం నిత్యం ఉండేటువంటి స్థలంలో నిత్యము మనం ఉండాలంటే, మరణము లేని జీవితం మనం జీవించాలంటే, రక్షణ లేనటువంటి వారికి చెప్తున్న మాట ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే మనం నమ్మి అంటే నిత్య జీవము ఇచ్చేటువంటి దేవుడు ఆయన ఒక్కడే, మరణము లేని జీవితం ఇచ్చేవాడు ఆయన ఒక్కడే అని మనం నమ్మి కనుక రక్షణ పొందామనుకోండి, పాపం నుంచి మనం విడిపించబడ్డామనుకోండి, అది మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం రక్షణ పొందిన మనం బాప్తిసం తీసుకున్న మనం చేయవలసిన పని ఏంటంటే, నిత్య జీవం మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో, కావున యేసు ఇట్లా నేను మీరు మనుషుని కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం. అర్థమైందా? నువ్వు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ప్రభు బలలో తప్పకుండా ఏం చేయాలో తెలుసా? పాలు పంపులు పొందాలి. ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అలా నువ్వు తినకుండా త్రాగకుండా నేను సిద్ధపడలేదని చెప్పేసి నువ్వు దానిని తినకుండా త్రాగకుండా అశ్రద్ధగా ఉంటే నిత్య జీవం రాదంట. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ఏంది? నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్యము జీవించేటువంటి స్థలంలో మనం ఉండాలంటే ఇవి కూడా మనం పాటించాలి ఖచ్చితంగా. ఇది కూడా మనం చేయాలి, ఇది కూడా మనం అనుసరించాలి. ఈ విధంగా మనం ముందుకు కొనసాగిపోవాలి. ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తూ, ఏదో నామకార్థంగా వస్తూ వెళుతూ ఇటు జీవితం మనం జీవించకుండా దీనిని అశ్రద్ధ చేస్తూ, వాయిదాలు వేస్తూ, ప్రభు శరీరాన్ని తినకుండా, ప్రభు రక్తాన్ని త్రాగకుండా మన ఇష్టానుసారంగా మనం దాన్ని అశ్రద్ధ చేస్తే నిత్య రాజ్యానికి మనం ఎలా వారసులం అవుతాం? ఎలాగ మనం అంటే ప్రాముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకుంటే మనం పై వచనం మనం చదివితే, కావున యేసు ఇట్లా మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు. అంటే ఇదే మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మనలోనికి జీవం వచ్చేటట్లు చేస్తుందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏం చేస్తుందంట? యేసు రక్తము, యేసు యొక్క శరీరము ఏం చేస్తుందంట? మనలోనికి జీవము వచ్చేలాగా చేస్తుంది. మరి జీవం వచ్చేలాగా మనకి జీవం వచ్చేలాగా అని చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని ఖచ్చితంగా మనం త్రాగాలి. దీనిని మనం అశ్రద్ధ చేయడానికి వీల్లేదు, దీన్ని మనం త్రోసివేయడానికి వీల్లేదు. దీనిని మనం అనేక రకాలుగా నేను సిద్ధపడలేదు అని చెప్పేసి, ఇప్పుడు కాదులే ఇంకొక నెలలో తీసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. ఈ లోకంలో చూడండి, మనం చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఏది మనం అశ్రద్ధ చేయకుండా ప్రతిదీ కూడా మనము చేస్తూ ఉంటాం. కానీ ప్రభు యొక్క శరీరం తినే విషయంలో, ప్రభు యొక్క రక్తం త్రాగే విషయంలో మనం ఏం చేస్తామంటే అశ్రద్ధ చేస్తాం. నీకు ఎన్ని పనులున్నా, అర్థమవుతుందా?
నీకు ₹1,00,000 వచ్చే పనులు ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితి కలిగి ఉన్నా, నువ్వు తప్పకుండా ఏం చేయాలంటే నీ స్థితిని మార్చుకొని, నీ మనసును మార్చుకొని ఖచ్చితంగా నువ్వు ప్రభు బలలో పాలు పంపులు పొందవలసిందే. ఎందుకంటే మనలోనికి ఇదేం చేస్తుందంటే జీవాన్ని కలుగు చేస్తుందంట. అంటే యేసు రక్తంలో, యేసు శరీరంలో ఏముందో తెలుసా? జీవం ఉంది. అదే మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చి అంత త్యాగం చేయవలసి వచ్చింది. అర్థమైందా? యేసు శరీరంలో, యేసు రక్తంలో జీవం ఉంది కనుక, జీవం ఉంది కనుక మనం ఖచ్చితంగా మనం దాన్ని తీసుకోవాలి. మీరు దాన్ని ఏదో గోధుమ పిండితో చేసిన రొట్టె కదా, లేకపోతే ద్రాక్షకాయల నుంచి తీసినటువంటి రసమే కదా అని చెప్పేసి మీరు అశ్రద్ధ చేయవద్దు. యేసుప్రభు అంటున్నాడు ఏమని? నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఖచ్చితంగా అది మనం తిన్నప్పుడే మనకి ఏమొస్తుందంటే జీవం అనేది వస్తుంది. ఆ జీవం మనకి ఎలా ఉపయోగపడుతుందంటే నిత్యము మరణము లేకుండా ఆయనతో ఉండడానికి ఆ జీవం ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాధారణమైనటువంటి జీవం కాదండి, ఈ సాధారణమైన జీవంగా నిత్య జీవము, నిత్యము మనతో ఉండేది, నిత్యము మనలో ఉండేటువంటి జీవం. ఆ జీవం అంట యేసు రక్తము ద్వారా, యేసు శరీరము ద్వారా మనకు అనుగ్రహించబడుతుందంట. ఎంత ఆశ్చర్యం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎన్నిసార్లు నీ జీవితంలో దీన్ని అశ్రద్ధ చేసావు? చెప్పండి. ఎన్నిసార్లు నువ్వు అశ్రద్ధ చేసావు? ఎన్నిసార్లు నొట్టివేసావు? ఎన్నిసార్లు నువ్వు పని మీద నీ పనులు ప్రాధాన్యంగా పెంచుకొని ఇది ప్రాధాన్యం కాదులని చెప్పేసి తోసివేశావు? ఎన్నిసార్లు ఇది ప్రాధాన్యత కాదులే, ఆ పెళ్ళే ప్రాముఖ్యమని, లేకపోతే ఆ ఫంక్షనే ప్రాముఖ్యమని, లేకపోతే ఆ పనే ప్రాముఖ్యమని, లేకపోతే ఆ ఊరికి వెళ్ళడమే ప్రాముఖ్యమని దీనిని నెట్టివేసావు, త్రోసివేసావు? ప్రాముఖ్యమైనది ఇది, ప్రాముఖ్యమైన అవి కాదు, ప్రాముఖ్యమైనది ఇది. ఎందుకంటే ఇది మనకు ఆధ్యాత్మికంగా మనకు జీవాన్ని ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మనలో మనకు జీవం లేదనుకోండి, జీవం లేనిది ఎండిపోయిందన్నమాట. ఎండిపోయిన దాన్ని ఏం చేస్తారో తెలుసా? నిజమైన ద్రాక్ష వాళ్ళు నేను, తీగలు మీరు, నాలో మీరు అంటుకట్టబడి ఫలిస్తే సరి, లేకపోతే మీరు ఎండిపోయారు అనుకో ఏం చేస్తారు? ఎండిపోయిన దాన్ని, జీవం లేని దాన్ని అంటారు నరికి ఏం చేస్తారు? పక్కన పెట్టరంట. నరికి ఏం చేస్తాడు తెలుసా? అగ్నిలో పడేస్తాడంట. అమ్మో, అందుకాదుగా మనం ప్రభువుని నమ్ముకుంది, అందుకాదు కదా మనం ప్రభువును సేవిస్తుంది, అందుకాదు కదా కొన్ని మనకి చేయడానికి అవకాశం ఉన్న మనం విడిచిపెట్టి ప్రభువుని ఆరాధిస్తుంది. నిత్యము మనము జీవము కలిగినటువంటి వారిగా ఉండాలని కదా. మరి ఆ జీవాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ప్రతి నెల ఖచ్చితంగా నువ్వు అందులో పాలు పంపులు పొందుతున్నావా? చిన్న చిన్న వాటికి ఆటంకాలు, వర్షం ఒక ఆటంకం, జలుబు ఒక ఆటంకం, దగ్గు ఒక ఆటంకం, ఏంటంటే కొంచెం చిన్న జ్వరం వస్తే అది ఒక ఆటంకం, చుట్టాలు వస్తే చెప్పండి, చుట్టాలు వస్తే దేనికి ప్రాధాన్యత? ఆటంకం వస్తే వాళ్ళని కూడా తీసుకొని చక్కగా దేవుని మందిరానికి రావచ్చుగా, ఆ తర్వాత వాళ్ళతో గడపవచ్చుగా. ఎందుకు మనం దానికి ప్రాముఖ్యత మనం ఇవ్వలేకపోతున్నాం? అలాగైతే మనం నిత్యం ఎలా జీవించగలిగి ఉంటాం? అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు బండిలో పెట్రోల్ ఉంటేనే కదా నడిచేది, పెట్రోల్ లేకపోతే నడిచేది. అది పెట్రోల్ ఉంటేనే అది జీవం కలిగింది, పెట్రోల్ లేకపోతే జీవం లేనిది. అది క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తము మనకేం చేస్తుందో తెలుసు? నిరంతరం అంటే మనకేం చేస్తుంది? జీవాన్ని ఇస్తుంది అంట. అందుకనే నా శరీరం తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. జాగ్రత్త. నిత్యము మనల్ని జీవింపజేసేదాన్ని మీరు అశ్రద్ధ చేయవద్దు, మర్చిపోవద్దు, వెనకేయవద్దు. దానికి మించి దానికి మీరు ప్రాధాన్యత ఇవ్వవద్దు. అయ్యా మా ఇంట్లో వాళ్ళు చనిపోయారు, నేను తలస్నానం చేయలేదు, అవసరం లేదు. యేసుప్రభు అంటాడు, మృతులను పాతి పెట్టుకోండి, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారు, మా చుట్టాలు చచ్చిపోయారు, నేను తలకు పోసుకోలేదు. మరేం పోసుకున్నావు? మాకు అంటు ఉంది, మాకు అయ్యుండే అని చెప్పేసి మనం సాకులు చెప్పకూడదు. అవన్నీ మన శరీరానికే కానీ మన ఆత్మకు కాదండి. అర్థమైందా? అంటు అనేది మన శరీరానికి ఉండొచ్చేమో కానీ నీ ఆత్మకు అంటుగానే కాదు. మనం ఆత్మ సంబంధమైనటువంటి వారిని, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనము అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది మనకు జీవం పోసేది, జీవం ఇచ్చేది, నిత్యము మనను జీవింపజేసేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అలాంటి జీవమైన దానిని మనం ఏమాత్రం తృణీకరించడానికి, త్రోసివేయడానికి వీల్లేదు. ఎల్లప్పుడూ సిద్ధపడి, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సిద్ధపడి మనం ఏం చేయాలంటే దానిలో మనం పాలు పంపులు ఖచ్చితంగా మనం పొందుకోవాల్సిందే. దేనిని బట్టి దాన్ని మనం వాయిదాలు వేయడానికి వీల్లేదు. అందుకని ఈరోజు వర్షం లేకపోయినా, రాత్రి ప్రార్థన పెట్టకపోయినా, పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేకపోయినా, ఇక్కడ ఆత్మీయులు చనిపోయినప్పటికి కూడా ఇది జరగాలని చెప్పేసి ఈ రోజున నిర్ణయించడం జరిగింది. కనుక మీరు అందరూ కూడా తప్పకుండా సిద్ధపడి అందులో మీరు పాలు పంపులు పొందితే ఆ జీవం మీలో కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఒకవేళ మీరు పరిశుద్ధత లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, మంచి జీవితం లేకుండా తీసుకున్నారనుకోండి, ఆ జీవం కాస్త పోయి ఏమవుతుందో తెలుసా? రోగాలు వస్తాయి, తర్వాత మరణం రావడానికి అవకాశం ఉంటుంది. కాదు, మనం తీసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే, అది మన మనసు, దేహం కాదు. ఏంటి చెప్పండి? మన మనసు పరిశుద్ధంగా ఉండాలి, మన దేహం కాదు. ఎందుకంటే ఆయన దేహాన్ని చూసేవాడు కాదు. ఏం చూస్తున్నాడు? చెప్పండి ఏం చూస్తున్నాడు? అలాగానే మనం కంపు కొట్టుతూ ఉండకూడదు. అర్థమైందా? అలాగని దేహం శుభ్రం లేదని చెప్పేసి స్నానం చేయకుండా కంపుగా రాకూడదు ప్రార్థనకి. ఇదేంటంటే ఈ శుభ్రత ఎందుకంటే మనకి ఇబ్బంది లేకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా. కానీ మన హృదయ శుద్ధి దేనికో తెలుసా? మనం నిత్య జీవము వెళ్ళడానికి, నిత్యము మనం ఆయనతో జీవించడానికి. కనుక దీన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే అదే మనకు జీవమనిచ్చేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు అన్నింటిలో కంటే శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదము ఏంటో తెలుసా? నిత్య జీవము పొందుకోవటం. ఒక ఆయన వచ్చాడంట, నేను కూడా అయ్యా నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి అన్నాడు. అయ్యా నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వు ఇది చేయని చెప్పేసి అంటే అతను ఏం చేశాడో తెలుసా? గొనుక్కుంటా సనుక్కుంటా వెళ్ళాడు. ఈరోజున కూడా చాలామంది ఆ విధంగానే చేస్తున్నారండి. అది మంచిది కాదు. నిత్య జీవం వెళ్ళాలంటే ఏదైతే మనకు ఆటంకంగా ఉందో దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వదిలివేయాల్సిందే, విడిచిపెట్టవలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తారంట? వాటికి నేను నిత్య జీవము ఇచ్చుచున్నాను, తర్వాత అవి ఎన్నటికి నశింపవు. అంటే మనకి ఏమి లేదు, నాశనం అనేది లేదు. అబ్బా ఎంత గొప్ప ధన్యత! మనకు నాశనం అనేది లేదు. ఇంక మనం నశించిపోవంట. ఎందుకు నాశనం లేదంటే మనం ఆయన చేతిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు చేసినవే ఒక రోజున నశించిపోతాయి. అర్థమైందా? దేవుడు చేశాడు. ఏం చేశాడు? ఆకాశం చేశాడు, భూమిని చేశాడు. కానీ ఆయన చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఏమైపోతాయి తెలుసు? ఒక రోజున లయమైపోతాయి అంట. ఈ భూమి మీద ఉన్న ప్రకృతి సమస్తము కూడా దేవుడు చేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా నశించిపోతాయంట. కానీ మనం మాత్రం ఎన్నటికీ నశించిపోం. ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడలేదో వాళ్ళు ఖచ్చితంగా నశించిపోతారు. మనం ఆయన రక్తము చేత కడగబడి ఆయన రక్తమును త్రాగుతూ ఆయన శరీరాన్ని తింటూ ఆయనలో నిత్యము జీవము కలిగి మనం ఉన్నాం కాబట్టి ఇంకెన్నటికీ మనకి నాశనము లేనే లేదు. అయితే మనకి నాశనం ఎవరు కలుగు చేస్తారు అని చెప్పేసి అంటే సాతానుడు మనలను నాశనం చేయాలని ప్రత్యేకంగా చూస్తూ ఉంటాడు. వాడు చేసిన పని ఏంటంటే మొట్టమొదట హవ్వను నాశనం చేశాడు, ఆదాము హవ్వలను నాశనం చేశాడు. ఆ తర్వాత మనందరినీ కూడా నాశనం చేయాలని వాడు కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు. అర్థమైందా? మనందరిని నాశనం చేయాలని, అనగా నరకానికి తీసుకొని వెళ్ళాలని వాడు అనేక రీతిలుగా కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అలాగా నన్ను వెంబడించేవి, నా మాట వినేవి, అదేవిధంగా నేను ఎరిగినటువంటి నా గొర్రెలను నేనేం చేస్తున్నానంటే నాశనంలో పడకుండా వారిని నేను కాపాడుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాశనంలోనికి పడకుండా నేను వారిని కాపాడుతాను, వారిని నా చేతిలో ఉంచుకుంటున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనము పరిశుద్ధంగా జీవిస్తున్న మనము ఎవరి చేతిలో ఉన్నామో తెలుసా? మనము దేవుని చేతిలో ఉన్నాం. ఇంకా మనల్ని నాశనం చేసేవాళ్ళు ఎవరు కూడా. అందుకని మన నోటి నుండి కూడా ఇంకేం మాట్లాడు, వాళ్ళ వల్ల నేను నాశనం అయిపోయాను అనే మాట రాకూడదు. ఎందుకంటే నేను ఎవరు నాశనము
చేయలేదు. వాళ్ళ వల్ల నేను నాశనం అయిపోయానంటే నువ్వు ప్రస్తుతానికి సాతాను చేతిలో ఉన్నట్టే. వాళ్ళ వల్ల నేను నాశనం అయిపోయాను, వాళ్ళ వల్ల నేను నష్టపోయాను, వాళ్ళ వల్ల నాకు ఇది వచ్చిందని చెప్పేసి నువ్వు అన్నావంటే నువ్వు దేవుని చేతిలో లేదు. ఎందుకంటే ఆయన చేతులు ఉంటే మనల్ని నాశనం చేసేవాళ్ళు, నేను చెప్తున్న మాట ఆయనే కదా. చదవండి, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఆయన చేతిలో ఉంటే మనల్ని నాశనం చేసేవాళ్ళు. అందుకనే దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? మనల్ని నాశనం చేసేవాడు ఎవడు లేడు. ఎందుకో తెలుసా? మనల్ని నాశనం చేయాలంటే ఆయన శక్తికి మించిన శక్తి కావాలి. అర్థమైందా? ఆయనకి శక్తిని మించినటువంటి శక్తి. మరి ఆయన బలవంతుడైన దేవుడు కదా, మరి బలంగా ఆయన నుంచి లాక్కోవాలంటే ఎవరు కావాలి? బలవంతులు కావాలి. ఆయనకంటే బలవంతులు కావాలి. మరి ఆయనకంటే బలవంతులైతే ఎవరైనా ఉండారా? చెప్పండి, ఉండారా? ఎవరు లేరు. మరి మనల్ని ఎవరు నాశనం చేస్తారు? ఎవరు నాశనం? సాతానుడు బలవంతుడు అంటే ఆయనకంటే బలవంతుడు, మనకంటే బలవంతుడు, కానీ దేవుడి కంటే బలవంతుడు కాదు. దేవుడి కంటే బలవంతుడు కాదు సాతానుడు. కానీ వాడు ఏదో ఒక విధంగా లాక్కోలేడు. కానీ ఏదో ఒక విధంగా ఏం చేస్తాడంటే 2 బిస్కెట్లు వేసి మనమే వాడి దగ్గరికి వెళ్ళేలాగా వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. అర్థమైందా? అందుకని మనం చాలా జాగ్రత్తగా, సాతానుడు చేసే బిస్కెట్లకు ఆశపడి మనం ఏమాత్రం మన జీవితాన్ని మనం పాడు చేసుకోవడానికి వీల్లేదు. ఏదో భూ సంబంధమైనటువంటి వాటిని బట్టి రకరకాలుగా మన జీవితాలను పాడు చేసుకుంటారు. ఈ రోజున చాలామంది ఆ విధంగానే అబద్ధ బోధకులు తయారయ్యి బిస్కెట్లు వేస్తున్నారు. ఇదిగో నేను అట్టిగా ఇస్తే, నేను ప్రార్థన చేసి అట్టిగా ఇస్తే నీకు పిల్లలు కొడతారు. ఒక ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను మీకు యాప్లు ఇస్తున్నాను, మీరు దాన్ని ఏం చేయాలంటే 7 సార్లు కొరకాలి. ఎన్నిసార్లు అంట? పిల్లలు లేని వాళ్ళందరూ కూడా తీసుకోండి, భార్యాభర్తలు తీసుకోండి, ఏం చేయాలి మీరు 7 సార్లు కొరకాలంట. ఈ 8వ సారి కొరకకూడదా? చూసారా సాతాను అట్లా బిస్కెట్లు వేస్తున్నాడో తెలుసా? ఆల్రెడీ మీరు యేసు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నారు, ఆయన ఇస్తాడులే అని చెప్పేసి ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నారు. కానీ సాతాను ఏం చేస్తుందంటే మీరు ఆయన మీద కాదు నమ్మకం కలిగి ఉండాల్సింది, ఇదిగో యాపిల్ పండు మీద నమ్మకం కలిగి ఉండడం అని చెప్పేసి మీ నమ్మకాన్ని ఏం చేస్తుందో తెలుసా? ఒక యాపిల్ పండు చూపించి మీ నమ్మకాన్ని పాడు చేస్తుంది. ఒక అరటిపండు చూపించి మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని పాడు చేస్తుంది. అంటే దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని అదేం చేస్తుంది? తొలగిస్తుంది. అది ఇప్పుడు ఆ పూజారులు కనుక లేకపోతే మాంత్రికులు చెప్తే మీరు వినరు. మరి ఎవరు చెబితే వింటారు? చెప్పాలి గట్టిగా, ఎవరు చెబితే వింటారు? అది పాస్టర్ గారు చెబితే వింటారు. కాబట్టి ఏం చేస్తుందంటే వాడు కూడా ఒక దానికి సంబంధించిన పాస్టర్లను ఏర్పాటు చేసుకొని అలా పంపిస్తూ ఉంటుంది. అందుకని ఏవి సత్యమో ఏవి అసత్యమో మనం ఏం చేయాలంట? గ్రహించాలి. అర్థమైందా? ఏటిని పడితే వాటిని మనం నమ్మడానికి వీల్లేదు, ఎక్కడ పడితే అక్కడ మనం పరిగెత్తడానికి వీల్లేదు. 7 సార్లు కొరికి తినండి, మిగతాది దాచిపెట్టుకొని ఇక్కడ తినబాకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత తినండి అని చెప్పేసి అంటున్నాడు ఆయన. అర్థమైందా? ఇదిగో నేను యెరూషలేము నుంచి ఇదిగో యోర్దాను నీళ్ళు తీసుకొచ్చాను, ఇవి తాగితే పిల్లలు కూడా పుడతారు. అంటే మీ విశ్వాసం దేని మీదకి మలుస్తుంది? సాతాను యోర్దాను నీళ్ల మీదకి. ఇదిగో యెరూషలేము నుంచి నేను మట్టి తెచ్చాను, ఈ మట్టి కన్నా కొంచెం నాకారంటే మీకు రోగాలు పోతాయి, పిల్లలైన వాళ్ళకి పిల్లలు పుడతారు. ఏం చేస్తుంది? మీ విశ్వాసం, మీ నమ్మకాన్ని ఎండు పంపిస్తుంది. అదే ఇక చాలామంది తెలియక, అరే ఇంతకాలం నేను ప్రార్థన చేశాను, యేసు ప్రభుని అడిగాను, ఇవ్వలేదులే కానీ కొంచెం అదన్నా ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇంకటువైపు పరిగెత్తుతారు. అంటే మీ విశ్వాసం ఏమైపోతుంది? భ్రష్టత్వంలోనికి సాతానుడు మనలను తీసుకొని వెళ్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, ఆలోచన చేసుకోండి. ఏదో విధంగా మనము నశించిపోవాలని, ఏదో ఒక విధంగా మనం అందరం కూడా నాశనం అయిపోవాలని, ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా నిత్య జీవములో నిత్య రాజ్యములో ఉండడము సాతానికి ఇష్టం లేక ప్రతి నిత్యము మనం నాశనం చేయడానికి వాడు ఏం చేస్తున్నాడు? కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నా చేతిలో మీరున్నారు, మీరు ఎన్నటికీ నశించిపోరు. ఈ రోజున నేను ఆయన చేతిలో ఉన్నాను అనేటువంటి నమ్మకం నీకు ఉంటే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఒకసారి నిజంగా ఉన్నావా? నిజంగా నువ్వు దేవుని చేతిలో ఉన్నావా?
దేవుని చేతిలో నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? ఆయన స్వరం నువ్వు విను, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి, ఆయన వల్లే మనం జీవించాలి. ఆయనలాగా మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఏ అసూయ, ద్వేషము, ఏ కపటము, ఏ కోపము, ఏ పగ, ప్రతీకారాలు ఏమి లేకుండా ప్రశాంతమైనటువంటి మంచి జీవితం మనం కలిగి ఉంటే, అంటే టోటల్గా చెప్పాలంటే చిన్నపిల్లలు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం దేవుని చేతిలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున మరి అలాంటి స్థితి నువ్వు కలిగి ఉన్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకొని, ఈ భూ సంబంధమైనటువంటి వాటిని బట్టి నీవు మనసులో రకరకాలుగా వాటన్నిటిని పెట్టుకొని నిత్య జీవాన్ని మాత్రం పోగొట్టుకోవడానికి నువ్వు ఇష్టపడవద్దు, నువ్వు ప్రయత్నాలు చేయవద్దు. ఎందుకంటే ఇవన్నీ నశించిపోయాయి. మనకున్న ఇల్లు నశించిపోతుంది, మనకున్న డబ్బు నశించిపోతుంది, మనకున్న బంగారం నశించిపోతుంది, మన దగ్గర ఉన్న భర్త నశించిపోతాడు, భార్య నశించిపోతాడు, పిల్లలు నశించిపోతారు, మనకున్న సమస్త నశించిపోతారు. ఏది శాశ్వతంగా ఉండేది కాదు. నిత్య రాజ్యం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా ఏం చేయాలి? పొందుకోవాలి. అందుకనే వీటిల్లో ఏదైతే మనకు ఆటంకంగా ఉందో సమస్తాన్ని మనం విడిచిపెట్టి అది పొందుకోవటం చాలా శ్రేష్టమైన మంచి ఆశీర్వాదం. అది దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభు చేతిలో ఉన్నాం, మనకి ఇంకా నాశనం అనేది లేదు. తర్వాత మూడవదిగా రాయబడిన మాట ఏంటంటే, మనల్ని ఎవరు కూడా అపహరింపరు. అనగా మనల్ని ఎవరు దొంగతనం చేసేది ఎవరు చెప్పండి? ఎవరు? సాతానే. మాయ మాటలు చెప్పి ఏం చేస్తుందంటే మనలను దొంగతనం చేస్తుంది అనమాట. అంటే ఇది మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఈ వస్తువు ఎవరిది చెప్పండి? నాది. ఇప్పుడు దొంగతనం చేస్తే ఎవరిది అవుతుంది? ఇప్పుడు సైదీ దొంగతనం చేసాడు అనుకోండి, ఏమవుతుంది? ఇది సైదీది అవుతుంది. సైదీ అంటాడు, నాది అంటాడు. ఇది ఎవరిది చెప్పండి? ఇది ఎవరిది? నాది. అర్థమైందా? మనం ఎవరం చెప్పండి? ఏందండి మాట్లాడు? మనం ఎవరి వారం మనం? వినిపించట్లా. ఎవరి వారం మనం? సాతాను వారమా? ఎవరి వారము? దేవుని వారం కదా. దేవుని వారం అయితే ఇప్పుడు సాతాను ఏం చేస్తుందంటే మనలను తీసుకొని వీళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి అంటుంది. అంటే ఇప్పుడు ఏం చేసింది? దొంగతనం చేసింది. అందుకనే ఒక మాట, వాడు దొంగయు దోచుకునేవాడని రాయబడి ఉంటుంది. సాతాను గురించి ఏం రాయబడి తెలుసా? దొంగ అంటే దోచుకునేవాడు. అంటే తనది కానిది ఏమంటాడంటే నాది అంటాడు. తనది కాదు వాస్తవానికి ఇది. కానీ వాడేమంటాడు తెలుసా? సాతాను ఏమంటాడు తెలుసా? నాది అంటాడు. నాది. నీకు ఎక్కడి నుండి వచ్చింది? దొంగతనం చేశా. దొంగతనం చేసి నీది అవుతుందా? అట్టు కాదండి. సెల్ తీసుకొని పోలీసు దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసి నేను తీసుకుని నాది అంటాడు. ఊరుకుంటాడు పోలీసు? ఏం చేస్తాడు? మంచోడు అయ్యా, చాలా కష్టపడి దొంగతనం చేసావు, నీది ఉంచుకుంటాడా? 4 జరుపుతాడు నడ్డి మీద. ఎందుకు? అదే పరిస్థితి త్వరలో సాతానికి రాబోతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం, కొంతమంది ఏమైనా మాట్లాడతారంటే కొన్ని అబద్ధ బోధలు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఒకసారి రక్షణ పొందితే ఆ రక్షణ పోదు. వాళ్ళు ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా ఖచ్చితంగా చనిపోయిన తర్వాత వారు పరలోకానికి వెళ్తారు అనేటువంటి బోధలు వచ్చినాయి. అది ఖచ్చితంగా తప్పు. ఒకసారి రక్షణ పొందితే ఆ రక్షణ పోదు కానీ రక్షణ ఉంటుంది. కానీ మనము చనిపోయేంతవరకు ఆ పాపంలో ఉంటే మనకి నిత్య రాజ్యం అనేది రాదు. ఇప్పుడు సాతాను చేతిలో మనం రక్షణ పొందిన తర్వాత దేవుని చేతిలో ఉన్నాం. మరి మనల్ని ఎవరు అపహరించరు కదా, ఎవరు దొంగిలించరు కదా, దేవుని చేతిలో ఉన్నాం కదా, మరి మనం నరకానికి వెళ్తాం అనే డౌట్ కొంతమందికి వస్తుంది. ఇప్పుడు నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, మంచిగా నడుస్తూ ప్రభువులో ముందు కొనసాగిపోతున్నాను, రైట్, బాగానే ఉంది. మరి తర్వాత నేను ఒకవేళ బాప్తిసం తీసుకున్న నరకానికి నేను ఎట్లా వెళ్తాను అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. అది అర్థం అవ్వాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు మనం రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం. ఇప్పుడు మనం ప్రభు బిడ్డలుగా ఉన్నాం, ప్రభు చేతిలో ఉన్నాం. ఇప్పుడు సాతానుడు మనలను దొంగిలించడు, ఎవరు కూడా అపహరించడు. ఓకే, రైట్, బాగానే ఉంది. అర్థమైందా? అంతవరకు బాగా అర్థమైందా? మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం,
ఏ పాపం మనలో లేదు. చక్కగా మనం ప్రభు మార్గంలో నడుస్తున్నాం, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం, ఎవరు ఏలైతే చూపించకుండా మంచి జీవితం మనం జీవిస్తున్నాం. ఓకే, బాగానే ఉంది. అయితే మరి అలాంటప్పుడు మనకి నరకం అనేది ఎందుకు వస్తుంది? ఒక చిన్న తప్పు చేశాను అనుకోండి, నేను దేవుని యొక్క సంధికి వచ్చాను అనుకోండి, ఒప్పుకున్నాను అనుకోండి, పరలోక రాజ్యానికి నేను వెళ్తాను కదా. ఓకే, వెళ్తావు. కానీ నువ్వు అదే కంటిన్యూ చేసావనుకోండి, అయితే అసలు నేను పాపం ఎట్లా చేస్తాను అని మీకు డౌట్ వచ్చింది. యేసు ప్రభు చేతిలో నేను ఉన్నాను, సాతాను నా దగ్గర రాకుండా ఆయన కాపలా ఉంటున్నాడు, మరి నేను పాపం ఎట్లా చేస్తాను అని చెప్పేసి మీకు ఒకవేళ డౌట్ వచ్చింది కదా. వచ్చిందా రాదా? అది మీకు అర్థం అవ్వాలంటే ఇట్రండి, మీరు ముగ్గురు ఇట్రండి అమ్మ, ఇక్కడికి రండి చెబుతా. లే రాజా ఇట్రా. రన్నోకుడు రమ్మ, నిలబండి, వరుసనే నిలబండి. ఇప్పుడు శిరీష, ఏం పేరమ్మ మీ పేరు? అనూష యేసుప్రభు అనుకోండి కాసేపు. అనూషలో యేసుప్రభు కాదులే అనుకోండి. ఇప్పుడు ప్రిన్సీ ఉంది, దేవుని బిడ్డ. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? పట్టుకోమ్మా, మీ ఇద్దరు చేతులు పట్టుకోండి, ఎదురు తిరిగి. ప్రమాణాలు ఏం చేయించానులే, పట్టుకోండి, ఏం కాదులే. రాజా ఎర్రసొక్క వేసాడు కాబట్టి సైతాను. తెల్ల వస్త్రాలు లేవు. తెల్ల వస్త్రాలు లేని వాళ్ళని ఏం చేస్తారు? బయటపడేస్తారు. ఇప్పుడు రాజా సాతాను. ఓకేనా? ఇప్పుడు దేవుని బిడ్డను అపహరించాలని ప్రయత్నం పట్టుకో, అక్క చేయబట్టుకుని లాగు, అపహరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఏం చేశాడు? దేవుడు చేయబట్టుకున్నాడు కదా, ఇక అపహరించలేడు, దొంగతనం కూడా చేయలేడు. ఓకే, ఆ చేయి పట్టుకోండి, చేద్దాం, రెండు చేతులు పట్టుకో. ఇప్పుడు ఈ సాతానుడు ఇక్కడ బయట ఉండి కాస్త ఏదన్నా బిస్కెట్లు వేస్తూ ఉన్నాడు అనుకోండి, ఏదో ఒక విధంగా అపహరించాలని, పాడు చేయాలని, దొంగిలించాలని, తీసుకొని పోవాలని, నాశనం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు సాతాను తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఒకసారి చేతులు ఎదిలిచ్చు, తనంతట తాను దేవుని చేతులు విడిచిపెట్టి మరలా పాపం చేయడానికి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా మీకు? దేవుని చేతులు ఉన్నప్పుడు సాతాను ఏం చేయలేడు, కానీ తీసుకొని పోవడు, కానీ అపహరించలేడు. కానీ మన చేతులు మనం ఇదిలించుకొని, నువ్వు నాకు వద్దులే, వాడు పిలుస్తున్నాడు, కాసేపు వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళామనుకోండి, అప్పుడు నిత్య రాజ్యం రాదు, కానీ నిత్య జీవం రాదు. కానీ ఏమొస్తుందో తెలుసా? తనకు ఏదైతే దేవుడు నిర్ణయించాడో అదే తనకు కూడా కలుగుద్ది. సాతానికి ఏ నరకాన్ని అయితే ఇచ్చాడో, సాతానికి ఏ నరకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేశాడో, తన మాట విని తన మాయ మాటలకి లోబడి దేవుని చేతులు విడిచిపెట్టి దేవుని చేతుల నుంచి తప్పించుకొని వెళ్ళినటువంటి తనకు కూడా, విశ్వాసి కూడా ఏమవుతుందో తెలుసా? నరకం అనేది వస్తుంది. అందుకనే దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడు, కానీ మనం ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనంతటా మనం చేతులు విదిలించుకొని, నీ చేతుల్లో నాకు అవసరం లేదు అని చెప్పేసి మనం వెళ్ళామనుకోండి, ఇక ఆయన కూడా నీ ఎంటబడ్డా, రా నీ చేయి పట్టుకుంటా అని చెప్పేసి అనడు. కాకపోతే ఉండి ఏం చేస్తాడంటే, నా కుమారుడా, నా కుమార్తె రా, తన గాయపడినటువంటి హస్తాలతో ఏం చేస్తున్నాడంట? పిలుస్తాడు. అంతే తప్ప నిన్ను బలవంతంగా ఆయన చేతుల్లో ఉంచుకోడు. ఎందుకంటే దేవుడు మనిషిని స్వేచ్ఛాజీవిగా చేసేదే తప్ప, స్వతంత్రుడిగా చేసేదే తప్ప ఆయన కింద బానిసలుగా ఏమాత్రం చేయలేదు. మనిషికి స్వేచ్ఛ, స్వాతంత్రము ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని మనం ఉపయోగించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి. కానీ నాకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వతంత్రం ఉంది, నేను ఏదైనా తింటా, ఏదైనా త్రాగుతా, ఎక్కడికైనా వెళ్తా, ఏదైనా చూస్తా, ఏదైనా చేస్తానంటే అది కుదిరేది కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి నిత్య జీవం అనేటువంటి ఈ పరలోకపు ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోవాలి. సాతానుడైతే ఆయన చేతిలో మనం ఉంటే, సాతానుడైతే ఏం చేయలేడు. కానీ మనంతటా మనం ఆయన చేతులు వదిలేస్తే, ఆయన కాదనుకొని వెళితే ఖచ్చితంగా నరకం అనేది వస్తుంది. నువ్వు బాప్తిసం తీసుకున్నా, నువ్వు భాషలు మాట్లాడినా, నువ్వు రకరకాల పరిచర్యలు చేసినా, నువ్వు చనిపోయేటువంటి సమయానికి కనుక నువ్వు పాపంలో ఉంటే ఖచ్చితంగా నీకు నరకమే. అయితే దేవుని చేతుల నుంచి తప్పిపోయి మరలా నీవు తెలుసుకొని మరలా దేవుని చేతులకు రాగలిగితే ఖచ్చితంగా నిన్ను క్షమించి ఏం చేస్తారంటే, తప్పిపోయిన కుమారుని చేర్చుకున్నట్లుగా నిన్ను కూడా చేర్చుకొని నిత్య జీవాన్ని
ఆయన కలుగజేస్తాడు. కనుక ఈ సమయంలో రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఎంతమంది తప్పిపోయారో, ఎంతమంది ఆ సాతాను మాయ మాటలకు లోబడి, సాతాను వేసేటువంటి ఆ బిస్కెట్లకు లోబడి ఆకర్షితులై వాటిని చూసి ఎంతమంది దేవుని చేతిని విడిచిపెట్టారో, దేవుని చేతి నుంచి బయటకు వెళ్ళారో, ఈ సమయంలో మీరు మరలా పశ్చాత్తాపడి ఆ పాపమును విడిచిపెట్టి మరలా ఆ తండ్రి దగ్గరికి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన క్షమించి మరలా ఆయన మిమ్మల్ని తన చేతిలో ఉంచుకుంటాడు. ఇక ఏ దుష్టుడు అపహరించకుండా ఆయన కాపాడుతాడు. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకొని ఆయన ప్రేమకు లోబడి ఆ నిత్యరాజ్యాన్ని పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఆయన చేతిలో ఉన్నటువంటి మీకు భద్రత ఉంది. ఏ దుష్టుడికి ఏ మాత్రం కూడా ఏమీ చేయడు. శ్రేష్టమైనటువంటి కృప మనకు అనుగ్రహించబడింది. కనుక ఈ సమయంలో మనం ఎవరి చేతిలో ఉన్నా ఒకసారి ఆలోచన చేసుకొని ఇప్పుడే మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ప్రభు చేతిలో ఉండి నిత్య రాజ్యాన్ని మనం పొందుకున్నాం. నిత్యము ఉండేటువంటి స్థలంలో నిత్యము ప్రభుతో ఉందాం. అలాంటి గొప్ప కృప భాగ్యము ప్రభు మనకు దయచేయునుగాక. ఆమె అందరి కూడా లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అదేవిధంగా తదుపరి కార్యక్రమం కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉందాం. సిద్ధపడదాం. ఈ రోజున బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా, రక్షణ పొందిన బిడ్డలు కూడా ఎందుకు పాపంలో పడిపోతున్నారంటే, దేవుడు వారిని అట్లా పాపం లేదు, కానీ వారంతటా వారే ఆయన చేతిలో విడిచిపెట్టి, వారంతటా వారే ఆయన కవిగిట్లో ఉంచి, వారంతటా వారే యేసుప్రభు కాదని చెప్పేసి బయటకు వచ్చిన దాన్ని బట్టి వారు మరలా పాపులుగా పరిగణింపబడుతున్నారు, పాపులుగా మార్చబడ్డారు. అందుకే వారు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు, పాపంలో అలాగా జీవిస్తూ చనిపోతూ ఉన్నారు. సహోదరుడా, అలా కాదని, అలా ఉండకూడదని ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఆయన చేతిలో ఉంటే ఏ దుష్టుడు నిన్ను గలిబిలి చేయడు, ఏ అపవాది నిన్ను అపహరించడు, నీకు నాశనం లేదు. కానీ నీ అంతటా నీవే ఆయనలో ఉండకుండా నీ అంతటా నువ్వు విదిలించుకొని వెళ్ళిపోతే ఆయన మాత్రం ఏం చేయలేడు. కానీ నువ్వు కనుక ఆయన చేతిలో ఉంటే సాతాను నిన్ను ముట్టకుండా, సాతాను నీ మీద పెత్తనం చేయకుండా, సాతాను యొక్క కార్యాలను జీవితంలో జరగకుండా నిన్ను ఆయన కాపాడడానికి, నేను రక్షించడానికి అవకాశం ఉంటుంది. యేసు అనగా రక్షకుడు, సాతాను చేతి నుంచి మనల్ని విడిపించి రక్షించేటువంటి వాడు. అందుకని రక్షకుడు అని ఆయనకి పేరున్నది. కనుక ఈ సమయంలో అలాంటి రక్షకుని చేతిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు. అలాంటి రక్షకుని యొక్క నీడలో నీవు ఉంటే ఖచ్చితంగా నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. నిత్యము నువ్వు జీవించేటువంటి స్థలంలో నిన్ను ఉంచుతాడు. సమయంలో నువ్వు ఎవరి వాణిగా ఉన్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ప్రభు బిడ్డగా ఉన్నావా, సాతాను బిడ్డగా ఉన్నావా ఒకసారి ఆలోచన చేసుకో. నీ జీవితం, నీ పరిస్థితి, నీ యొక్క ప్రవర్తన, నీ నడవడిక ఎవరి ద్వారా ముందుకు కొనసాగిపోతుంది? ఎవరి ద్వారా? సాతాను ద్వారా, దేవుని ద్వారా. ప్రస్తుతానికి నువ్వు ఎవరి కంట్రోల్లో ఉన్నావు? సాతాను కంట్రోల్లో ఉన్నావా, దేవుని కంట్రోల్లో ఉన్నావా? ఎవరి మాట ప్రకారం నడుస్తున్నావు? ఎవరి మాట నీ వింటున్నావు? సాతాను మాట, దేవుని మాట. ఎవరి మాటకి విలువిస్తున్నావు? సాతాను మాటగా, దేవుని మాటగా. ఎవరి మాటకు లోబడుతున్నావు? సాతాను మాటగా, దేవుని మాటగా. ఎవరి స్వరాన్ని వింటున్నావు? సాతాను స్వరమా, దేవుని స్వరమా? ఆలోచన చేసుకోండి. ఇప్పుడైనా నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి తప్పకుండా ప్రభు యొక్క చేతిలోనికి రావాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయం పోతే, ఈ పరిస్థితులు పోతే మరలా నీకు ఇలాంటి పరిస్థితులు వస్తాయో రాదో తెలియదు. ప్రాణం ఉన్నప్పుడే ప్రభు మనకు అవకాశం ఇచ్చినప్పుడే నిత్య జీవితానికి వారసులుగా మనం సిద్ధపడదాం. ప్రభు బలలో చేవేస్తూ నిత్య జీవాన్ని మనం కలిగి ఉన్నాం. నిత్యం ఆయనతో జీవించేటువంటి వారిగా మనము ఒక మంచి శ్రేష్టమైన పరసంబంధమైన ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుంటాం. ఆశీర్వాదాలన్నింటిలో శ్రేష్టమైన ఆశీర్వాదము నిత్య రాజ్యము, నిత్య జీవం మనం పొందుకోవడం. కనుక ఈ సమయంలో ప్రేమించాలని పిలుస్తున్నాడు. రండి నిత్య జీవం పొందుకోండి, రండి నిత్య రాజ్యం పొందుకోండి ఆయన పిలుస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఆయన మాట విని వస్తావా? ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారం జీవిస్తావా? ఇంకా పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణలు, అసూయ, ద్వేషాలు పెట్టుకొని నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావా? ఇంకెంతకాలం మా జీవితం? ఇంకెంతకాలం?
ఆ జీవితం వద్దు, ఆ బ్రతుకు వద్దు. ప్రభు మనకు ఒక మంచి బ్రతికిచ్చాడు. ఒకప్పుడు ఆ మురికిలో నుంచి మనం వచ్చాం, ఆ రోత జీవితం నుంచి మనం వచ్చాం, ఆ బూతుల నుండి వచ్చాం, అబద్ధాల నుండి వచ్చాం, ఆ పాపపు క్రియల నుండి వచ్చాము, ఆ పాడు పనుల నుండి వచ్చాము, ఆ అసూయల నుండి వచ్చాము, ఆ ద్వేషం నుండి వచ్చాం. మరలా ఎందుకు వాటిలోకి మనం వెళ్ళిపోతున్నాం? కేవలం భూ సంబంధమైన వాటిని బట్టే కదా, వాటిని ఆశించదే కదా. ఆకాను దేనినైతే ఆశించవద్దన్నాడో దేవుడు దాన్ని ఆశించే కదా మరణానికి పాత్రుడైపోయింది. ఇంకెంతకాలం ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీవు నేను అనుకున్నట్లు ఎక్కువ కాలం లేదు, ఆయన తిరిగి త్వరగా రాబోతున్నాడు. ఆయన చెప్పిన గుర్తులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదిగో ఆయన వాకిటనే ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఇంకెంత కాలము సాతాను యొక్క చేతుల్లో బందీగా ఉండి కీలు బొమ్మలాగా మారిపోయి సాతాను యొక్క కబంధ హస్తాలలో నువ్వు జీవిస్తావు. ఎంతకాలం ప్రభు యొక్క హస్తాలోనికి రాకుండా నీకు నీవే నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. నిత్య జీవిస్తానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. నిత్య జీవానికి ఇస్తానని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉండగా నేడే అనుకూలమైన సమయం నీ జీవితానికి, పాపపు జీవితానికి సమాధి చేసి పరిశుద్ధ జీవితానికి ప్రారంభము నీవు కలుగు చేసుకోవాలని, వాటిని కలుగు చేసే ప్రభు సంధికి రావాలని ఒక దైవ సేవకుడిగా నేను తెలియజేస్తాను. తనకి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడవచ్చు. ప్రభు మనతో మాట్లాడి ఉండగా ఈ సమయంలో నిత్య జీవానికి మనము సిద్ధపడదాం. ప్రభు లోక సంబంధమైన నాకేదో వదినా, నిత్య జీవం అనేటువంటి ఆశీర్వాదం నాకు కావాలి ప్రభు. ఎందుకంటే నేను నీతో ఉంటాను, నువ్వు నాకుంటే ఇక నాకు ఏ కొరతలు అవసరం లేదు ప్రభు. నువ్వుంటే నాకు చాలు ప్రభు అని చెప్పేసి, నీవిచ్చే నిత్య రాజ్యం నాకు చాలు ప్రభు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ అల్లాహ్, స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థనకి బాగుంచండి, తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, 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 ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం చేసుకుందాం. నీ చేతిలో నేను ఉంటాను ప్రభు, నీ చేతి నీడలో భద్రపరచబడి ఉంటాను. నీ రాజ్యానికి నేను వచ్చి నిత్యం ఉంటాను ప్రభు. మరణము లేనటువంటి నిత్య రాజ్యములో నేను నీతో ప్రభు సదాకాలం ఉంటాను నాయన. అది నాకు కావాలి. ఆ విధంగా నేను జీవిస్తాను ప్రభు అని చెప్పేసి ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా, ప్రైజ్ అల్లాహ్. మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభులో ముందు కొనసాగిపోతాం. తీర్మానం చేసుకుని ప్రభులో ముందు కొనసాగిపోతాం. ప్రైజ్ అల్లాహ్. అదేవిధంగా ఈ సమయంలో ప్రభు బల్ల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు కూడా ప్రార్థనా పూర్వకం సిద్ధపడి రాత్రి మనం సిద్ధపడలేకపోయాం. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనం సిద్ధపడదాం. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒక పాట, ఒక పల్లవి, ఒక చరణం పాట పాడుతుండగా మనమందరము పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను సంపాదించుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి ఈ సమయంలో మనం సిద్ధపడదాం. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ
రక్షణ భాగ్యం కలిగి. ట్రాక్ సౌండ్ పెట్టి పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగింది. స్తోత్రం. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగింది. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే కనపరచు. స్తోత్రం. ఆరాధించెదను జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు 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 ఆరాధించెదను జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను జీవించుచు. స్తుతి పాడు. స్తోత్రం. జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే సమయంలో అందరం సిద్ధపడదాం. మన పాత రోత జీవితాన్ని ప్రభు ఒకసారి తొలగించాడు, విడిపించాడు, శ్రేష్టమైనటువంటి రక్షణ భాగ్యం కలుగజేశాడు. సాతాను యొక్క మాట విని ఆ రక్షణను కోల్పోయి సాతానికి సమీపంగా ఉన్నామేమో, ఈ సమయంలో నిత్య రాజ్యము ఆయన ఇస్తారని పిలుస్తూ ఉండగా ఈ సమయంలో ఆ భయంకరమైన పాపమును శాపము నుండి మనం విడుదల పొందుకొని ప్రభు యొక్క చేతులను కొద్దాం, ప్రభు యొక్క రక్షణ అనుకొద్దాం, నిత్య జీవనకు వారసులుగా మనము ప్రభు దగ్గరికి వద్దాం. ఈ సమయాన్ని పిలుస్తూ ఉండగా ఆయన ప్రేమతో రమ్మని పిలుస్తూ ఉండగా మన పాత రోత జీవితం విడిచిపెట్టి బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి పరలోకపు తండ్రి దగ్గరికి వచ్చాడు, ఈ సమయంలో ప్రభు దగ్గరికి మనం వద్దాం. మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. పశ్చాత్తాపడదాం, పాపమును విడిచిపెడదాం. పశ్చాత్తాపడి పాపమును విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత కలిగి దేవుని బిడ్డలుగా మనము ప్రభు బలలో పాలు పొందుతాం. ప్రభు బలలో మనం పాలు పొందుతాం. ప్రభు ఇచ్చేటువంటి రక్షణ చాలా విలువైనది. ప్రభు ఇచ్చేటువంటి రాజ్యము చాలా విలువైనది. నిత్య రాజ్యము, నిత్యము జీవించే రాజ్యం, నిత్యము నిలిచే రాజ్యం, నిత్యము ఉండే రాజ్యం, నిత్యము ఆయనతో సహవాసం చేసే రాజ్యం. అందుకే దానికి నిత్య రాజ్యము, మరణము లేని రాజ్యం అని పేరు. ఈ సమయంలో ఆ రాజ్యము ప్రభు మనకు ఇవ్వబోతుండగా ఈ సమయంలో మనము దాన్ని సొంతం చేస్తాం. ఆ తర్వాత జీవితాన్ని విడిచిపెడదాం, పశ్చాత్తాపడదాం. యేసయ్యా, నా పాత రత జీవితాన్ని క్షమించి నన్ను పరిశుద్ధపరిచి నీ బలలో పాలు పంపులు పొందడానికి మీరు కృప దయచేయండి తండ్రి. నీ బలలో పాలు పంపులు పొందుతుండగా
పశ్చాత్తాపం, మారు మనసు మీరు నాకు దయచేయండి. ఇక మీదట పాపము చేయకుండా నీలోనే ప్రభా పరిపూర్ణత కలిగి ముందు కొనసాగడం సహాయం చేయండి ప్రభా అని చెప్పి ఈ సమయంలో మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి పాపం చేస్తే దయతో ఇప్పుడే ఈ సమయంలోనే పాత తర్వాత జీవితాన్ని విడిచిపెట్టండి. పశ్చాత్తాపండి. ప్రభా రక్షణ పొంది కూడా తెలిసి కూడా ఈ పొరపాటు చేశాను, దయతో నన్ను క్షమించండి ప్రభా. ఈ పాపం నుండి విడిపించండి. ఈ పాపాన్ని బట్టి ప్రభా నేను నరకానికి వెళ్ళకుండా పాపాన్ని క్షమించి నిత్య జీవనం నాకు అనుగ్రహించిన ప్రభా అని చెప్పేసి చిన్న ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా విరిగి నలిగినటువంటి హృదయముతో పశ్చాత్తాపడుతూ చేసిన పనిని ఒప్పుకుంటూ విడిచిపెడుతూ చిన్న ప్రార్థన. సహోదరి ఆ నిత్య రాజ్యానికి నేను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా, ఎంత రక్తము కార్చాడో తెలుసా, ఎంత వేదన చెందాడో తెలుసా, ఎంత గాయపరచబడ్డాడో తెలుసా, ఎంతగా అవమానం పొందాడో తెలుసా, ఎంతగా తృణీకరించబడ్డాడో తెలుసా, ఎంతగా త్రోసివేయబడ్డాడో తెలుసా, ఎంతగా నెట్టివేయబడ్డాడో తెలుసా, ఎంతగా ఆయన నలిగిపోయాడో తెలుసా. ఎంతగా ఆయన కుమిలిపోయాడో తెలుసా. నిన్ను నన్ను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్తాను, నిన్ను నన్ను నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి. వాస్తవానికి మనం చేసిన పాపము మనకి శిక్ష రావాలి, కానీ ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకో తెలుసా, ఆ శిక్ష మనం భరించలేమని, ఆ శిక్షను బట్టి మనం కన్నీరు కార్చలేమని, ఆ శిక్ష మనం భరించలేమని, ఆ వేదన మనము అనుభవించలేమని, ఆ వేదన ఆయన చూస్తూ ఊరుకోలేక ఆయన మీద వేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ గల తండ్రి ఒకసారి ఆలోచన చేసుకుని ఇక మీదట ఆయన ఎద్దు నుండి మనం తొలగిపోకుండా ఆయన మీద ఆధారపడి ముందు కొనసాగిపోదాం. ప్రభు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణను మనము కోల్పోకుండా ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ప్రభు చేతులు భద్రంగా చేర్చబడి నిత్య రాజ్యంలో చేర్చబడి అట్టి కృప ప్రభు మనకు దయచేయండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మధ్యలో నగరం గారు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసి మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్యము నిరంతరము స్తోత్రార్హుడైన ప్రియ పరలోక తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మధ్యాహ్న సమయంలో గురించిన మా కోసం ఇచ్చిన ఈ పునరుద్ధాన దినములో నాయన మీ మరణమును జయించి మృత్యుంజయుడే లేసి మా కొరకు నాయన పునరుద్ధాన దినం ఆదివారం ఇచ్చి ఈ పాద సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు మా ప్రభువా. ఇదిగో నాయన మీ దాసుల ద్వారా ఇంతవరకు ఈ మాటలు మాకు అందించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మా కొరకు నాయన మీరు నిత్య జీవనం ఇస్తున్నారు. ఆ నిత్య జీవనం పరలోక రాజ్యాన్ని నాయన మీ చేతిలో నుంచి నాయన ఎవరో మమ్మల్ని అపకరించరు కానీ తెలియజేయుచున్నారు. మీ చేతిలో ఉన్నప్పుడు నాయన ఏ సాతానుడు మమ్మల్ని ముట్టడు నాయన. అయ్యా కాబట్టి నాయన నిత్యము నీ చేతిలో నాయన నీ రెక్కల నీడలో నాయన మేము ఉండేవారి ఉంటానికి నీ కృపద ఇచ్చేయండి మా ప్రభువా. నీ మాట వినేవారుగా నాయన నువ్వు పిలిచినప్పుడు నాయన మీకు వెరలంగా నీ స్వరం వినేవారుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేయుచున్నా తండ్రి. నీ బిడ్డలో అయితే మేము నిన్ను అమ్మడిస్తామని మీరు తెలియజేయుచున్నా ప్రభు. నిన్ను అమ్మడించే వారికి ఉండటానికి నీ కృపద ఇచ్చేయండి. సమయం మందు మా ప్రభువా ఇదిగో నీ వర్తమానించిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన నీ వాక్యానుసారంగా జీవిస్తూ అయ్యా నువ్వు కాపరివైన నువ్వు ప్రధాన కాపరివైన నీవు నాయన గొర్రెలమైన నీవు నీ స్వరం విని నేను వెంబడించైనా నిత్యము నీ మార్గంలో మేము నడుచుకోవడానికి నీ కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సమయంలో చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాట్లాడిన ప్రతి బిడ్డను అయినా ఆ దిశలో నీ మార్గంలో నడుచుకోవడానికి కృపద ఇచ్చేయండి.
బలహీనను బలపరచండి, ఎవరైనా స్వస్థపరచండి, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమయంలో మా ప్రభా ఇదిగో నీ శరీరాన్ని తినడానికి, రక్తం త్రాగడానికి మీరు సిద్ధపరచుంటున్నాం, మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభువా. నాయన మేము నాయన అయోగ్యులుగా తినక నాయన, నీ కోపానికి నీ శాపాన్ని మేము గురికాక నాయన, యోగ్యత కలిగిన నాయన ఆయన యోగ్యులుగా ఉండి నీ సన్నిధిలో ఈ శరీరాన్ని రక్తాన్ని మేము నాయన భుజించడానికి, త్రాగటానికి నీ కృప దయచేయండి నా ప్రభా. ఉంటున్నా నాయన బలార్థం ఉంటున్న నిబిడ్లకు తోడుగా ఉండి, వెళ్తున్నా నిబిడ్లకు తోడుగా ఉండి మా ప్రభా ఆఖరి వరకు నాయన ఇదిగో ప్రభువా ఈ ప్రార్థన కూడిక నాయన బలారాధన ఆఖరి వరకు నీ కాపుదల భద్రత మాకు దయచేయండి. వర్తమానం అందించిన మీ దాసుని వాళ్ళు బలపరచండి. నీ సన్నిధిలో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సమయం మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము, ఆయన యొక్క కృపాక్షేమములు ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలుపంపులు పొందినటువంటి మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశన సంపూర్ణమైన విజయం కలుగును గాక.